వల్ల బహుశా నాకు ఈనాటి సదస్సు మీద అంతగా అవగాహన లేదు. అయినా నాకు తోచిన కొన్ని విషయాలు పంచుకుంటాను. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించగలరు. చాలా మంది వక్తలు మాట్లాడినట్టు అనువాదం అనేది లేకపోతే ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ జరగదు అనే వాదానికి నేను కూడా ఏకీభవిస్తాను. అలాగే ఒక దేశం ఉదాహరణకు మన దేశంలో చాలా రకాల భాషలు, అలాగే భాషా సమాజాలు ఉంటాయి. ఒకవేళ ఒకరి భాషలు ఇంకొకరు అర్థం కాకపోతే, ఒకరి భాషలు ఇంకొకరికి అర్థం కాకపోతే దేశ అభివృద్ధి జరగదు. దీనికి అనువాదం ప్రధాన భూమిక పోషిస్తుంది. అనువాదం వల్లనే విభిన్న భాషా సమాజాలు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. నేను 1 సంవత్సరం పాటు దక్షిణ కొరియాలో పోస్ట్ డాక్ పరిశోధనలకు గాను వెళ్ళాను. అక్కడ నేను చూసింది ఏమంటే, వారు మాట్లాడే అన్ని పదాలు వారి భాషలోనే ఉన్నాయి. వారు వాడే చాటింగ్ ఇంజిన్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, వారి అన్ని పాఠ్య పుస్తకాలు కానీ వారి భాష హంగుల్లోనే ఉన్నాయి. అదేంటి వారికి ఇంగ్లీష్ రాదా? మన వాళ్ళు కొంతమంది చెప్పినట్టు ఇంగ్లీష్లో చదువుకుంటే లేదంటే ఇంగ్లీష్ రాకుంటే అభివృద్ధి జరగదు కదా అని అనుకొని దీనితో పాటు పరిశోధిస్తే నాకు తెలిసింది ఏమంటే, వారు ఒకప్పుడు ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నారు. అది చూస్తే చాలా చిన్న దేశం. మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉండదు. కానీ మన దేశంలో దాదాపు వాడే అన్ని నెయిల్ కట్టర్స్ వారివే. వరల్డ్ ఫైనెస్ట్ స్టీల్ పోస్కో కూడా వాళ్ళదే. పోస్కో స్టీల్ వాళ్ళదే. కానీ ముడి పదార్థం మాత్రం మనది. శాంసంగ్ వాళ్ళదే, హుండై వాళ్ళదే, అలాగే ఎల్జీ కంపెనీస్ వాళ్ళవే. మనకు బాగా పరిచయమైన లత్తే చాకోపై నా పిల్లలకి ఎక్కువ తినిపిస్తుంటానండి. సో లత్తే చాకోపై కూడా వాళ్ళదే. నాకు అర్థమైంది ఏమంటే, దీన్ని బట్టి మనం ఒక విషయంపై మంచి పరిజ్ఞానంతో ఉండాలంటే అది మన మాతృభాషలో అర్థం చేసుకుంటాను. నేను ఏదైనా విషయం ఇంగ్లీష్ లో ఒకవేళ చదివినా నా మాతృభాషలోకి తర్జమా అంటే అనువాదం చేసుకునే అర్థం చేసుకుంటాను. కాబట్టి ప్రపంచంలోని సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, శాస్త్రీయ అంశాలను, అందులో జరుగుతున్న పరిణామాలను, అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి అనువాదమే ప్రధాన భూమిక పోషిస్తుందని నా గట్టి నమ్మకం. కొరియాలో నేనున్నప్పుడు నా ల్యాబ్ లో దాదాపు 50 మంది ఉండేవాళ్ళండి. అందులో చాలా మంది పోస్ట్ డాక్లు, పిహెచ్డి చేసేవాళ్ళు, బిఎస్సి ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు, ఆఫీస్ స్టాఫ్ అందరూ ఉండేవాళ్ళు. సో మా ల్యాబ్ లో వారానికి ఒకరోజు బహుశా బుధవారం అనుకుంటాను, ఆ వారం జరిగిన పరిశోధనలపై మాట్లాడే సమావేశం జరిగేది. గ్రూప్ మీటింగ్స్ జరిగేటివండి. అందులో వారు రసాయన శాస్త్రంలో అధునాతన పరిశోధన గురించి మాట్లాడేవారు. నేను ఎంత ప్రయత్నించినా వారు మాట్లాడే విషయం అర్థమయ్యేది కాదు. నేను ఆశగా వారు రసాయన పదార్థాలు అంటే కెమికల్స్ నైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతారా, కొంచెం అర్థం కాకపోతుందా వాళ్ళు మాట్లాడేదని ఆశగా ఎదురు చూసేవాడిని. కాకుంటే అది కూడా నిరాశ అయింది. సో ఆ రసాయనాలకు కూడా వాళ్ళ దగ్గర వేరే పదాలు ఉండేటివి. అది మన దేశంలో లేదండి. సో ఇంగ్లీష్ పదాలనే ఇప్పటికీ వాడుతున్నాం. సో కాబట్టి ఒక దేశాభివృద్ధికి, ప్రపంచాభివృద్ధికి అనువాదం అనేది ఎంత అవసరమో, ఆయా భాషల్లో పద సృష్టి అనేది కూడా సమర్థవంతమైన అనువాదంకి అంతే అవసరం అనేది నా భావన. నాకు ఈ అవకాశం ఇచ్చిన సదస్సు నిర్వాసితులకు మరియు సదస్సులోని ముగింపు సమావేశానికి హాజరైన అందరికీ నా ధన్యవాదాలు. Sir, thank you very much, sir. Thank you very much, sir. Good evening, sir. Good evening, and thank you. Good evening.
చాలా బిజీ షెడ్యూల్ లో కూడా మా సదస్సులో పాల్గొని సభను జయప్రదం చేసినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఆత్మీయ అతిథి ప్రసంగం వారిని ఆచార్య వెలుగండ నిత్యానందరావు గారు, పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్, వారిని పరిచయం చేయవలసిందిగా డాక్టర్ వి వింధ్యవాసిని దేవి గారిని ఆహ్వానిస్తున్నారు. ధన్యవాదాలు మేడం. ఆచార్య వెల్లండ నిత్యానందరావు గారు మా గురువు గారు, వారిని పరిచయం చేసే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ గారు నాగర్ కర్నూలు జిల్లాలోని మంగనూరు గ్రామంలో 1962వ సంవత్సరంలో వారు జన్మించారు. వారి తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మమ్మ, రామేశ్వరరావు గారు. వీరు వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగాను, అదేవిధంగా తెలుగు అధ్యాపకులుగా చాలా సంవత్సరాల పాటు 30 సంవత్సరాలకు పైగా పనిచేసి పదవీ విరమణ చెందడం జరిగింది. వీరు అనేక రచనల్ని వెలువరించారు. వాటిలో కొన్నింటిని మాత్రం ఇక్కడ నేను ఉదాహరిస్తాను. చంద్రరేఖ విలాపము, తెలుగు సాహిత్యంలో పేరడి, హాస్య విలాసము, భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర, నిత్య వైవిధ్యం, నిత్యానుశీలనము, రాజనీతజ్ఞుడు బూర్గుల రామకృష్ణరావు గారు, తెలుగు పరిశోధన, నిత్యాన్వేషణం, ఇటువంటి అనేకమైనటువంటి పుస్తకాలను వీరు రచించడం జరిగింది. అయితే వీరు 60లోకి ప్రవేశించిన సందర్భంగా వీరి సమగ్ర రచనల సంకలనాలను కూడా తీసుకురావడం జరిగింది. అనుభూతి, అన్వేషణ, అక్షరమాల, వాగ్దేవి వరవస్య, పరిశోధక ప్రభ, వ్యాస శేముషి, సృజనానందము, ఆదర్శ పదం అనే పేర్లతోటి వీరు 7 సమగ్ర సంపుటాలని తీసుకుని రావడం జరిగింది. అంతేకాకుండా అనేక గ్రంథాలకు వీరు సంపాదకత్వం కూడా వహించి ఉన్నారు. నవయుగ రత్నాలు, పరిశోధన వ్యాసమంజరి, ఆధునిక భాషా శాస్త్రము, ఆధునిక ఆంధ్ర భావ కవిత్వము, ఇలా అనేకమైనటువంటి గ్రంథాలకు వీరు సంపాదకత్వం కూడా వహించారు. ఉస్మానియా, ఆంధ్ర, తెలుగు సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశ రచయితగా కూడా వీరు కృషి చేశారు. వీరు చేసినటువంటి కృషికి అనేకమైనటువంటి పురస్కారాలు, సత్కారాలు లభించాయి. ఎంఏ తెలుగులో ఉన్నప్పుడే వీరు ప్రప్రథమ స్థానం పొందినందుకుగాను గురజాడ అప్పారావు గారు స్మారక గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం, సాహిత్య విమర్శలో ధర్మనిధి పురస్కారం, కొత్తూరు సుబ్బయ్య దీక్షితులు వెంకటలక్ష్మి పురస్కారం, ఉత్తమ విమర్శ పురస్కారం, అదేవిధంగా బిఎన్ శాస్త్రి ఆత్మీయ పురస్కారము, గంటిజోగి సోమయాజి స్మారక పురస్కారము, భీమన్న పురస్కారం, ఇలా లెక్కకు మిక్కిలిగా అనేక పురస్కారాలు వీరిని వరించాయి. వీరికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం సార్. అందరికీ నమస్కారం అండి. వినపడుతుందా? ఏం లేదు సార్. ఆచార్య సాయి గోపాల్ గారు, వైస్ ఛాన్సలర్. ఎవరైనా పేర్లు తప్పు చెప్తే మాత్రం క్షమించండి అమ్మా, ఎందుకంటే నాకు ఇన్విటేషన్ ఎదురుగా లేదు, ముందే చెప్తున్నాను. కట్టా వెంకటేశ్వర్ గారు రిజిస్ట్రార్ గారు, ఇందిరాశాంతి గారు ప్రిన్సిపాల్ గారు, ఈ సదస్సు సంచాలకులు డాక్టర్ వింధ్యవాసిని గారు. అనువాదం మీద సెమినార్ చేయాలని సంకల్పించడమే చాలా ఉదాత్తమైంది, చాలా అవసరమైంది. ఇంతకుముందు రిజిస్ట్రార్ గారు కొరియాలో తన అనుభవాల గురించి చెప్పారు. నిజమే, మనకు ఏ 2 భాషల మధ్య అనుసంధానంగా మరొక భాష లేకపోతే, ఓ తీరుగా చెప్పాలంటే భారత జాతి సమైక్యతకు ఒక ఇంగ్లీష్, ఒక అనుసంధాన భాష అవసరమైన ఉంది. సాహిత్యంలో ఒక పురోగమనానికి ఒక అనుసంధాన భాష అవసరం వస్తుంది. అది ఆయా పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇక్కడ అనువాదాల యొక్క సమస్యల మీద మాట్లాడారు. శాస్త్రానువాదంలో వచ్చే ఏంటంటే, రిజిస్ట్రార్ గారు చెప్పారు, వారు సైన్స్ వ్యక్తులు. శాస్త్రానువాదంలో మనం విషయం ఒక్కటే చెప్తే సరిపోతుంది. అది కొంత మేరకు అక్కడ ఏం సమస్య వస్తుందంటే, పారిభాషిక పదాల సమస్య వస్తుంది. సమానార్థక పదాలు అంటే ఈక్వలెంట్ వర్డ్స్ దొరకకపోతే అనువాదం ఇబ్బంది అవుతుంది. కానీ సాహిత్య అనువాదం అట్లా కాదు. ముఖ్యంగా కవిత్వానువాదం దగ్గరికి వచ్చినప్పుడు లయ, ఉక్తి వైచిత్రి, ధ్వని, శ్లేష, ఒక విషయం చెప్తాం, పైకి చూస్తే ఒక రకంగా ఉంటుంది, లోపల ఒక రకం ఉంటుంది. మా ఇంటికి ఎందుకు వస్తారండి అని అన్నారనుకోండి,
అక్కడ మీరు చాలా రోజులు అయింది రాలేదు, మా ఇంటికి రండి అని ఆహ్వానం. దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి రాదు, మళ్ళీ ఇంగ్లీష్లో కంప్లీట్గా వస్తుంది. ఇలాంటివి ఉంటాయి. ఇవి ఎదుర్కోవడంలో అనువాదకునికి ఒక ఆనందం, అధిగమించాలి సమస్య. చాలా మంది ఏమంటారు, స్వతంత్రంగా రాయలేని వాళ్ళు అనువాదాల పని పెట్టుకుంటారు అంటారు. ఇది చాలా తప్పు మాట, తొందరపడతాను. మనల్ని మనం గురించి మన గొప్పతనాన్ని గురించి అవతలి వాళ్ళకి చెప్పుకోవాలంటే అనువాదమే శరణ్యం తప్ప మరో మార్గాంతరం లేదు. కనుక అనువాదం చిన్న చూపు చూడకూడదు. అనువాదకుడు సమాజ సాహిత్య పురోగమనంలో తనదైన క్రియాశీలక పాత్ర వహిస్తున్నాడు అని మెచ్చుకోవాలి. చాలా మందికి నిజంగా అనువాదాలను చిన్న చూపు చూస్తారు. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసిన వాళ్లకు, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసిన వాళ్లకు సపరేట్గా పురస్కారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనువాదం ఒక పుష్పక విమానం. ఒక పద్యాన్ని ఎంతమంది విద్వాంసులు అనువాదం చేసినా ఆ వారి అనువాదాల్లో వైవిధ్యం గోచరిస్తూనే ఉంటుంది. అది అనువాద వైలక్షణ్యం. అది అనువాదం సృజనాత్మక గుణం. ఒకటే పద్యాన్ని లేదా ఒక లైన్ని మనం 4-5 ఇస్తే 4-5 రకరకాలుగా అనువాదం చేస్తారు. ఆ చేసే దాంట్లో వాళ్ళ పాండిత్యం ఉంటుంది, వారి స్థాయి తెలుస్తుంది, వారి సాహిత్య అభిరుచులు ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి. ఇవన్నీ అనువాద రచనలు వస్తాయి. అట్లాగే పద వాక్య ప్రయోగ విధానాలు, విశేషాలు, పాఠకుల స్థాయి, టార్గెట్ ఆఫ్ రీడర్స్. పిల్లల కోసం రాస్తున్నామా, పండితుల కోసం రాస్తున్నామా, సాహిత్యేతర పాఠకుల కోసం, మొదలైనవన్నీ కూడా అనువాద వైవిధ్యానికి, అనువాద రక్తికి దోహదం చేస్తాయి. మీకు ఒకటే ఒక వాక్యం చెప్తాను. ఇంతకుముందు రామలక్ష్మి గారు చెప్పారు, అది నేను మళ్ళీ కొంత పునరుక్తి అవుతుంది. వారి ఉపన్యాసం విన్నాను. ఒక వాక్యాన్ని 4 ఎలా చేస్తారు? చాలా 2-5 నిమిషాల కంటే నేను ఎక్కువ తీసుకోను. తిలక్, బాలగంగాధర్ తిలక్ అని అమృతం కురిసిన రాత్రి అని పుస్తకం రాశాడు. చాలా గొప్ప కవితా సంకలనం తెలుగులో. అందులో అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు, ఇది సెంటెన్స్. అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. ఈ ఒక్క వాక్యం తీసుకోండి, చూడండి. ఇక్కడ అమృతం కురిసింది అన్నాడు. అది బొట్లు బొట్లుగా కురిసిందా, ధారాపాతంగా కురిసిందా, వివరాలు లేవు. అట్లాగే నిద్రపోతున్నారంటే అలసిపోయి నిద్రపోతున్నారా, గాఢంగా నిద్రపోతున్నారా, మామూలుగా నిద్రపోతున్నారా, ఇలాంటి అడ్జెక్టివ్స్ కూడా లేవు. కేవలం ఎలాంటి విశేషణాలు లేకుండా అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు, ఇది ఇంతే ఉంది. యాజ్ అంబ్రోసియా ట్రిప్డ్ ఆన్ ద నైట్ ఎవ్రీబడి లే అస్లీప్, ఎస్ ప్రభాకర్ రావు అన్నారు. అంబ్రోసియా అనే పదం, అండ్ అంబ్రోసియా ట్రిప్డ్ ఆన్ ది నైట్ ఎవ్రీబడి లే అస్లీప్. అంబ్రోసియా అనే పదం బదులు నెక్టార్ అని కూడా వాడచ్చు. నెక్టార్ కంటే అంబ్రోసియా కొంచెం స్టాండర్డ్ వర్డ్. సాహిత్య లోకంలో అంబ్రోసియా ఉంటే నెక్టార్ లాంటి వాళ్ళు, నాలాంటి మామూలు వాళ్ళకు తెలిసే మాట. ట్రిప్పుడు అంటే బొట్లు బొట్లుగా పడడం. ఇక్కడ చూడండి, వర్డ్లో స్లైట్ డిఫరెన్స్ వచ్చింది, అది తప్పు కాదు అలా. అట్లాగే మీరు ప్రొఫెసర్ కల్లూరి శ్యామల గారు చూడండి, ఎవరిబడి అందరూ అన్నారు కదా, అమృతం గురించి అందరూ నిద్రపోతున్నారు. ఎవరిబడి వాజ్ స్లీపింగ్, అందరూ నిద్రపోతున్నారు. ఆన్ ద నైట్ ఇట్ రైన్డ్ నెక్టార్. ఇది సింపుల్ గా యథాతథంగా వచ్చిన అనువాదం. అంటే ది నైట్ ఇట్ రైన్డ్ నెక్టార్ ఎవ్రీవన్ వాజ్ స్లీపింగ్. ఇది మళ్ళా కల్లూరి శ్యామల గారే ఆ కవిత చివరిలో అనువాదం చేశారు. ఇది కొంచెం స్లైట్ డిఫరెన్స్ వచ్చింది వాక్యంలో. అంటే ఇలా రకరకాలుగా వస్తాయి. అట్లాగే వెలిచాల కొండలరావు గారు ది నైట్ దట్ రైన్డ్ నెక్టార్ ఆల్ వర్ అస్లీప్, ఇలా మార్చారు. వెలిచాల కొండలరావు గారు దీంట్లో ఏం చేశారు, ద నైట్ ప్రజెంట్ కంటిన్యూస్ నిద్రపోతున్నారు అన్నారు. అందరూ అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటే పాస్ట్ టెన్స్ లోకి తీసుకొచ్చారు. ఆల్ వర్ అస్లీప్. ద నైట్ దట్ రైన్డ్ నెక్టార్ టైర్డ్ అండ్ వియర్డ్ ఆఫ్ దేర్ డైలీ కోర్స్ ఆల్ వర్ అస్లీప్. మధ్యలో నిత్య జీవితంలో అలసి సొలసి సుశక్తి చెందారు అన్న పదాన్ని కొత్తగా తీసుకొచ్చారు. అట్లాగే కొండలరావు గారు ఏమన్నా, ది నైట్ దట్ బ్రోక్ ఇంటూ నెక్టార్ అని అనువాదం చేశారు. బద్రిరాజు కృష్ణమూర్తి గారు నెక్టార్ షోయర్డ్ నైట్ అని, అంటే షోయర్డ్ అంటే జల్లు జల్లుగా కురవడం. ఇలా ఒక రకరకాలుగా వస్తాయి. ఈ విధంగా మనం రకరకాలు చేయొచ్చు. ది నైట్ దట్ రైన్డ్ అంబ్రోసియా, ముదిగండి వీరభద్రయ్య గారు. అంటే నేను ఇక్కడ చాలా పరిమితమైన సమయంలో చెప్పాలనే ఉద్దేశంతో నేను ఒకటే వాక్యానికి 5-6 తీసుకొచ్చాను.
దీంట్లో ది నైట్ దట్ రైన్డ్ అంబ్రోసియా అన్నదానికి ఎట్లా అంటే మనకు భాషాశాస్త్రం చెప్తాం. నాకు చేపలంటే ఇష్టము అని అనుకుంటున్నాను. ఐ లైక్ ఫిష్ అంటే అక్కడ ఏంటి, చేపలకు ప్రాధాన్యం లేదు. ఫిష్ ఐ లైక్ అని అనుకో, చేప నాకు ఇష్టం అన్నప్పుడు చేపకు ప్రాధాన్యం ఉంటుంది. సెంటెన్స్ అట్లే దాంట్లో మారడం వల్ల స్థానం మార్పు వల్ల మన ప్రాధాన్యత మార్పు. నేను నాకు వారంటే ఇష్టము అని అనడం, వాళ్ళ పేరు చెప్పి నాకు ఇష్టం అనడంలో తేడా ఉంటుంది. ఇలాగ రకరకాలైన అనువాద సమస్యలు కాదు, అనువాద వైచిత్రులు ఉంటాయి. భారతీయ భాషల్లోకి అనువాదాలు చేసేటప్పుడు తలెత్తే సమస్యలు వేరు. అంతర్వాహినిగా భారతీయ భాషలో సంస్కృతం ఉండడం వల్ల ఒకే రకమైన వేదాంత భావన, ఒక సాంస్కృతిక భావం ఉండడం వల్ల మనకు ఈజీగా అనువాదాలు చేయవచ్చు. భారత భాగవత రామాయణాలకు అన్ని భాషల్లో విస్తృతంగా వ్యాప్తిలోకి ఉన్నాయి, అవి ఉంటాయి. ఇక్కడ సంస్కృత సమస్యలు రావు. కానీ విదేశీ భాషల నుంచి అనువాదం ఆంగ్లంలోకి చేసేటప్పుడు ఆ భాష సమస్య వస్తాయి. అట్లాగే కొన్ని భారతీయమైన పదజాలం, జీవుడు, మాయ, ధర్మం, ఆత్మ, చిత్తం, కర్మ, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర ఇలాంటి పదాలు, అట్లాగే మేనమామ, బాబాయ్ ఇలాంటివి, మేనమరదలు. మనకు ఇంగ్లీష్ ఏంటంటే అంకుల్, ఆంటీ, కజిన్ అనేసేస్తే మన చిన్నాయన బిడ్డనా లేకుంటే మేనమామ బిడ్డనా ఏమీ తెలియదు. అట్లాగే పౌరాణిక దేవతా వాచకాలు, కథాంశాలు ఇవన్నీ వివరణాత్మక కింద ఫుట్ నోట్స్ లో ఇచ్చి రాయాల్సి వస్తుంది. అట్లాగే నుడికారాలు, మాండలికాలు, అబ్బా ఏమి సుత్తి కొడుతున్నారు నాయన అని ఉన్నామనుకోండి, దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు సుత్తి శబ్దానికి మనం ఏం చేస్తాం అంటే ఇంకో పర్యాయ పదం పెట్టాల్సిందే, బోరింగ్ అని. బంధుత్వవాచకాలు, సామెతలు, సాంస్కృతిక అంశాలు ఇవన్నీ కూడా అనువాదాల్లో సమస్యాకారకాలు. కానీ వాటన్నింటినీ అధిగమించడమే ఆనందదాయకం. అందుకే ఇఫ్ ట్రాన్స్లేషన్ ఇస్ ట్రూ ఇట్ కెనాట్ బి బ్యూటిఫుల్, ఇఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇట్ కెనాట్ బి ట్రూ. ఇది పాక్షిక సత్యం కావచ్చు, కానీ ఏదైనా కూడా అనువాదాలు జాతి జీవనానికి, జాతి పురోగమనానికి ప్రతీకలు. ఏ సమాజంలో ఎన్ని రకాలైన అనువాదాలు వస్తాయో ఆ జాతి అంతగా పురోగమిస్తున్నట్లు చెప్తూ నాకు ఈ అవకాశం కలిగించిన డాక్టర్ వింధ్యవాసిని గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిగతా వారి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్ ధన్యవాదాలు సార్. మా సదస్సులో పాల్గొని మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అలాగే ఈరోజు మరి యొక్క ఆత్మీయ అతిథి మన సదస్సుకు వచ్చి ఉన్నారు. వారు ఆచార్య నిఫ్తాలి శంకర్రావు గారు, తెలుగు శాఖ అధ్యక్షులు, మద్రాసు విశ్వవిద్యాలయం మద్రాసు నుండి. వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వారి యొక్క పరిచయాన్ని మన కళాశాల భౌతిక శాఖ అధ్యాపకులు డాక్టర్ జె మురళీధర్ గారిని ఆహ్వానిస్తున్నాను. సంక్షిప్తంగానే చెప్పండమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. జయతు జై, జయతు జై, జయ కళాశాల, జయతు జై, జయతు జై, జయ పుణ్యశీల, రాయలేలిల సీమ, రతనాల సీమ, రతనాల సీమలో రమ్య కళాశాల. అటువంటి కళాశాలకు అధ్యక్షురాలైనటువంటి డాక్టర్ ఇందిరా ప్రశాంతి మేడం గారికి, క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, క్లస్టర్ యూనివర్సిటీలో భాగమైనటువంటి కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అయినటువంటి మా ప్రభుత్వ పురుషుల కళాశాలలో 2 రోజుల అంతర్జాల సదస్సుకు ఆత్మీయ అతిథిగా విస్తాల శంకర్రావు గారిని పరిచయం చేయవలసిందిగా మా కళాశాల తెలుగు ఉపన్యాసకులు నాకు అవకాశం ఇచ్చారు. వారికి సభా తరపున కృతజ్ఞతా కుసుమాంజలిని తెలియజేస్తున్నాను.
ఆచార్య విస్తాల శంకర్రావు గారు తెలుగు చెన్నైలోని మద్రాస్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వీరు ప్రకాశం జిల్లా అద్దెంకి తాలూకాలోని జార్లపాలెం గ్రామంలో పున్నమ్మ హనుమయ్య గార్ల యొక్క పుత్రుడుగా జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించును అన్న చందంగా వీరు కుగ్రామంలో పుట్టి చెన్నైలో గల మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు కావడం అనేది మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని అంతర్జాతీయంగా తెలియజేస్తున్నారు సార్. ఎందుకంటే కుగ్రామంలో పుట్టి ఒక కాస్మోపాలిటన్ సిటీ అయినటువంటి మద్రాసు నగరంలో ఉన్నటువంటి మద్రాసు విశ్వవిద్యాలయంకు తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఈ సారు వచ్చి శంకర్రావు గారు పాఠశాల విద్యను జాలపాలెం గ్రామంలో అదే ఊర్లో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో హై స్కూల్ విద్యను ముగించారు. తర్వాత బిఏ వచ్చి గుంటూరు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో చదివారు. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు వెళ్ళి అతడు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి ముగించారు. దాని తర్వాత ఎంఏ భాషా శాస్త్రములను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి పొందారు. అంతేకాకుండా చిదంబరంలో గల అన్నామలై విశ్వవిద్యాలయం నుండి ఎంఏ భాషా శాస్త్రములో పట్టభద్రులుగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ పండిత శిక్షణ వారి ద్వారా పండిత శిక్షణ పొందడం జరిగింది. అంతేకాకుండా వీరు ఎంఫిల్ పిహెచ్డీలను ప్రకాశం జిల్లా వీధి నాటకాలు, జానపద కళారూపాలు, ప్రదర్శన సాహితాంశాలుగా వీరి పరిశీలన జరిగింది. వీరు తెలుగులో డీలిట్ పౌరాణిక రంగస్థల నాటక సాహిత్యము విశ్లేషణాత్మక అధ్యయనము అనేటువంటి మద్రాసు విద్యాలయం నుండి డీలిట్ తెలుగు కూడా తీసుకోవడం జరిగింది. ఇది సారు అభ్యసనానికి సంబంధించిన విషయాలు. ఇంకా తారు ఎన్నో కళాశాలలలో వైస్ ఛాన్సలర్ గా నామినేట్ చేయడం జరిగింది. మీరు మద్రాసు విద్యాలయము టెనేట్ అకాడమిక్ సభ్యులుగా చెన్నైలో పనిచేయడం జరిగింది. వీరు అనేకములైనటువంటి విశ్వవిద్యాలయాలకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులుగా కూడా చేయడం జరిగింది. సారు సాహిత్య రచనలు 14 వరకు ముద్రించడం జరిగింది. ఈ 14 సాహిత్య రచనలు మనకు టైం లేదు కాబట్టి కొన్ని మాత్రం ఉదహరిస్తాను. తెలుగు తమిళ జానపద కళలను తులనాత్మక విశ్లేషణ చేయడం జరిగింది. మెరీనా వ్యాస సంపుటి, తిరుమల అన్నమయ్య సాహిత్యము, ప్రకాశం జిల్లా వీధి నాటకాలు, ప్రకాశం జిల్లా జానపద కళరూపాల ప్రదర్శన సాహిత్యాంశాలు పరిశీలన, జానపద జీవితం, సారస్వత కళామూర్తులు, సాహిత్య సోపానములు అనే అనేక రకములైనటువంటి సాహిత్య రచనలు చేయడం జరిగింది. తర్వాత సారు సృజనాత్మక రచనలు కూడా చేశారు. టీనేజ్ నాటికను రచించారు. దీర్ఘ కవితగా నా ఊరును రచించారు. కవితా సంపుటిగా చెమట చుక్కనై పరిమళిస్తా అన్నటువంటిది కూడా చేశారు. కథా సంపుటిగా తడి ఆరని బ్రతుకులు అనేటువంటి సృజనాత్మక రచన కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా నవలను కూడా రచించారు. ఇసుక రేణువులు అన్న నవల చాలా ప్రాచుర్యము పొందినది అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సంపాదకీయులుగా అనేకములైనటువంటి రచనలకు సంపాదకీయులుగా పనిచేశారు. తెలుగు జానపద విజ్ఞాన వైభవము, సమకాలీన సమాజం, శంకరాంపాడి సుందరాచార్య సాహిత్యం సమాలోచన,
తెలుగు నాటక సాహిత్యం సామాజిక ప్రయోజనం, సి నారాయణ రెడ్డి సాహితీ రాజసం, బోయ భీమన్న సాహిత్యము సమాలోచన, ధర్మనిధి ఉపన్యాసాలు, దుర్గాబాయి దేశముఖ్ జీవితము సాహిత్య దృక్పథం అనేటువంటి అనేకములైనటువంటి వీటికంతా కూడా సంపాదకత్వం వహించడం జరిగింది. అంతేకాకుండా యూజీసీ తరపున మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టుగా తెలుగు తమిళ జానపద కళారూపాలు అనే తులనాత్మక పరిశీలనకు మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టును కంప్లీట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా వీరి పర్యవేక్షణలో 15 PhDలు 45 MPhilలు అవార్డు కావడం జరిగింది. ఇతర విశ్వవిద్యాలయాలకు మౌఖిక పరీక్షల నిర్వహణ అధికారిగా కూడా వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ సదస్సులలో 13 సదస్సులలో కీలక ఉపన్యాసములు కూడా చేయడం జరిగింది. ఈయన సారు జాతీయ సదస్సులు 100 వరకు పాల్గొన్నారు. వాటిలో పత్ర సమర్పణ జరిగింది. అంతర్జాతీయంగా 15 వాటిలో పాల్గొన్నారు. వాటిలో కూడా పత్ర సమర్పణ జరిగింది. 7 కాన్ఫరెన్సులు, 6 వర్క్షాపులు కూడా సారు చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తే సారుకు భాష పట్ల మక్కువ, భాష పట్ల గల పట్టు అజరామరము అని చెప్పవచ్చును. అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ కూడా చేయడం జరిగింది. పాల్గొనడం వేరు, సదస్సులను నిర్వహించడం వేరు. అటువంటి సదస్సులు వచ్చి శంకరాంబాడి సుందరాచారి సాహిత్యము సమాలోచన, మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత అయినటువంటి శంకరాంబాడి సుందరాచారి సాహిత్యము సమాలోచనము అనేటువంటి జాతీయ సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. సినారే సాహితీ రాజసము, బోయ భీమన్న సాహిత్యము సమాలోచనము, విశ్వర్షి వాసులి సాహిత్యము వ్యక్తిత్వము యౌగికత తత్వము అనేటువంటి అంతర్జాతీయ సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు మూర్తిత్వము జాతీయ సదస్సు, దుర్గాబాయి దేశముఖ్ జీవితము సాహిత్యము అనేటువంటి జాతీయ సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. సదస్సుల్లో పాల్గొనడమే కాకుండా సదస్సులు నిర్వహించారు. అనేక సృజనాత్మక సాహిత్య వర్క్షాపులు అంటే కార్యశాలలు కూడా చేయడం జరిగింది. సాహిత్య ధారావాహికాలు అనేకములు ఉన్నాయి. 18 వరకు సాహిత్య ధారావాహికలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మాత్రం మీ ముందు తెలియజేస్తున్నా. మహాకవి విద్వాన్ విశ్వం, కవి కోకల దువ్వూరు రామిరెడ్డి, నిండు పున్నమి వెన్నెల కంటి, విదుషీమణి ఆచార్య ఎస్ సమంతకమణి, అన్వేషణ జ్యోతి నిడదవోలు వెంకట్రావు, బహుముఖ ప్రతిభాశాలి వేటూరు ప్రభాకర శాస్త్రి అనేటువంటి సాహిత్య ధారావాహికలు కూడా రచన చేయడం జరిగింది. అంతేకాకుండా అనేకములైన పురస్కారాలు పొందారు. వాటిలో మచ్చుకు అద్దంకి నుండి జానపద కళాపీఠం, అద్దంకిలో గల జానపద కళాపీఠ పురస్కారము, చెన్నై నుండి ఏవా పురస్కారం, నెల్లూరు నుండి అబ్దుల్ కలాం పురస్కారం, ఒంగోలు నుండి కళామిత్ర పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నుండి పద్మభూషణ్ బోయ భీమన్న పురస్కారం, ఇలాగ ఎన్నో పురస్కారాలకు లెక్కలేదు. దాంట్లో కొన్ని మాత్రమే మచ్చుకు తెలియజేస్తున్నాను. దీన్ని బట్టి చూస్తే సారు తెలుగు సాహిత్యంలోనే నాటి అల్లసాని పెద్దన నేటి మన శంకర్రావు సార్ అని నేను చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు గ్రాంధికము సారు జానపదం మీద అనేక రకములైనటువంటి పరిశీలన చేశారు. అనేక రకములైన పరిశోధక వ్యాసాలని ప్రచురించడం జరిగింది. అంతేకాకుండా అనేక రకమైనటువంటి ముఖ్య బాధ్యతలను కూడా పదవులను కూడా చేపట్టడం జరిగింది. కార్యనిర్వహణ అధికారిగా NSS కార్యనిర్వహణ అధికారిగా నిజాం కళాశాలలో, అంతేకాకుండా వోల్టేజ్ PGC హాస్టల్ ఉస్మ విద్యాలయం వార్డన్ గా, నిజాం కళాశాల అధ్యక్షులుగా, తెలుగు శాఖ మహిళా కళాశాల కోటి అధ్యక్షులుగాను, పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులుగాను,
ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యక్షులుగా 1/12/2014 నుండి 2015 వరకు, 21/9/2017 నుండి 4/10/2019 వరకు పదవులు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మరిన్ని కొన్ని పదవులు చేపట్టడం జరిగింది. తెలుగుకు సంబంధించి ప్రభుత్వ పరీక్షక విషయ నిపుణులుగా ఉన్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీ తెలుగు పాఠ్య గ్రంథాల రూపకల్పనలో కమిటీ సభ్యులుగా ఉన్నారు. తెలుగు లెక్చరర్ల నియామకంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లుగా విషయ నిపుణులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వివిధ కళాశాలలో రాష్ట్ర విద్యా ముగింపుకు రండి సార్. మాట్లాడమంటారండి నన్ను? సార్ మీరు ప్రసంగించండి సార్. అందరికీ నమస్కారం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లస్టర్ విశ్వవిద్యాలయం కర్నూలు ఆంధ్రప్రదేశ్ వారికి, ముఖ్యంగా తెలుగు అనువాద సాహిత్యం సమాలోచన అనే పేరు మేడం గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. సదస్సు సంచాలకులు డాక్టర్ వి వింధ్యావాసిని దేవి గారికి, అదేవిధంగా సహ సంచాలకులు రాము దాసరి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సదస్సుకు సభాధ్యక్షులుగా ఉన్న ప్రిన్సిపాల్ గారు డాక్టర్ ఎం ఇందిరాశాంతి గారికి, అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్టర్ గారికి, ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ అతిథులకు, విశిష్ట అతిథులకు, ప్రత్యేక అతిథులకు, నాతో పాటు పాల్గొన్న ఆత్మీయ అతిథులకు, ఈ అంతర్జాల సదస్సులో పాల్గొన్న సాహితీ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులు చాలా సుదీర్ఘంగా నన్ను పరిచయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ సదస్సు మొత్తం కొనసాగుతున్న తీరుని నేను గమనిస్తూనే ఉన్నాను. పక్కనే కంప్యూటర్లో పెట్టుకు వింటూనే ఉన్నాను. ఈ సదస్సు గురించి నన్ను ఆత్మీయ అతిథిగా పిలిచారు కాబట్టి ఆత్మీయ ప్రసంగం చేయను, ఆత్మీయ పలుకులు మాత్రమే పలుకుతాను. నిజానికి అనువాద సాహిత్యం గురించి చాలా లోతైన పరిశీలన జరిగింది ఈ 2 రోజులు, నిన్న ఉదయం నుంచి. ఎలాగంటే అసలు నిర్వహణలోనే ఆ ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. ప్రారంభం నుంచి అతిథులు, ప్రారంభ సభలు పాల్గొన్న అతిథులందరూ కూడా సంపూర్ణంగా వారు ఏదైతే చెప్పాలనుకున్నారో అన్ని విషయాల్ని సుదీర్ఘంగా చెప్పే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే పత్ర సమర్పణ చేసే వారికి కూడా మంచి సమయాన్ని ఇచ్చి వారు ఏదైతే అభిప్రాయాన్ని తెలియజేయాలనుకున్నారో అవన్నీ కూడా తెలియజేసే అవకాశాన్ని కల్పించారు. నిజానికి ఇలాంటి సదస్సు ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదని నేను భావిస్తున్నాను. నిర్వహణ అంత ప్రశాంతంగా కొనసాగింది. ఇక సదస్సులో అనువాదం సంబంధించి సుదీర్ఘమైన పత్రాలు వచ్చేసాయి, ఉపన్యాసాలు వచ్చాయి. దాదాపు పత్ర సమర్పణకి 70 పైగా పత్ర సమర్పణలు ఈ సదస్సులో పత్ర సమర్పణ చేశారు. ఇక్కడ నేను అనువాదం అంటే ఏంటి, దాని సిద్ధాంతాలు ఏంటి అవన్నీ నేను చెప్పను. కానీ ఏదైనా మనం ఎందుకు చేయాలి, ఒక పనిని ఎందుకు చేయాలి, అనువాదాన్ని ఎందుకు చేయాలి అనేది మనం ఒక ప్రశ్న. అవసరం లేకపోతే అది ఎంత గొప్పదైనా మనకు అవసరం లేదు. అవసరం ఉంటే మనకి తెలియంది ఏదైనా సరే తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఈ సదస్సు గురించి, నేటి సమాజాన్ని గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యుగం, ఈ నడుస్తున్న యుగం అనువాద యుగం. అనువాద యుగం అనేది ఏదో తెలుగు శాఖకు సంబంధించింది కాదు. ఇది అన్ని శాఖలను సమన్వయం చేసే ఒక విలక్షణమైన లక్షణం కలిగిన విభాగం అనువాద యుగం. అనువాదం అంటే ఏమిటి, దాని లక్షణాలు, పరిధులు అన్ని చెప్పారు. కానీ నేను ప్రధానంగా ఎందుకు ఈ అనువాదాన్ని మనం తీసుకోవాలి, విశ్వవిద్యాలయం వారు, క్లస్టర్ విశ్వవిద్యాలయం వారు 2 రోజుల పాటు సుదీర్ఘంగా అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు చేయాలి ఈ అంశాన్ని, వారు చేస్తున్నారు సరే, ఈ సదస్సులో పాల్గొన్న పత్ర సమర్పకులు ఎందుకు పాల్గొనాలి, అవసరం ఏంటి అనేది మనం గమనిస్తే ఈరోజు
ప్రధానంగా మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్య నిరుద్యోగం. ఉద్యోగం లేక చదువుకొని అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఏం చేయాలి ఎలా బ్రతకాలని నడుస్తున్న కాలం. ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను పరిష్కరించడం చాలా కష్టంగా ఉంది. ఈ సమస్యని పరిష్కరించగలిగిన శక్తి అనువాదానికి ఉంది. ఎందుకుంది అంటే అనువాదం అనేది ఒక తెలుగు శాఖకు సంబంధించినది కాదు. ఇది సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, సమస్త విభాగాలకు సంబంధించిన సమన్వయకర్త ఈ అనువాదం. ఎలాగంటే ఉద్యోగం కావాలి. మనం ఎందుకు చదువుకుంటున్నాం? ఉద్యోగం చేయటం కోసం. ఉద్యోగం ఎందుకు? మన బ్రతకడం కోసం, ఆర్థికం కోసం. మనకి ఆర్థికం కోసం ఏ పని ఉద్యోగం రాకపోతే కూలి పనికని వెళ్తాం. మనకు ఆర్థికం అనేది చాలా కీలకం. మరి ఈ రోజు మనం ఎలా బ్రతకాలి? ఈ రోజు బ్రతకాలి నడుస్తున్న సమాజాన్ని మనం గమనిస్తే ఏదైతే ప్రాధాన్యత ఉందో, ఏ దేనికైతే ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఆ విభాగంలోకి మనం వెళ్ళాలి. ఈ రోజు అనువాద యుగానికి అత్యంత ఆదరణ ఉంది, అత్యంత సదుపాయాలు ఉన్నాయి. ఎలాగంటే సినిమా రంగం తీసుకోండి, వ్యాపార రంగం తీసుకోండి, పత్రికా రంగం తీసుకోండి, ప్రభుత్వ కార్యాలయాలు తీసుకోండి, సమస్తం అన్ని విభాగాల్లోనూ ఈరోజు అనువాదకులు అవసరం అవుతున్నారు. అనువాదకులకి నిజానికి 2 భాషలు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఈ రోజు ఉండాలంటే ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే, ఏది ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా లక్షలు సంపాదించే ఒక అద్భుతమైన అవకాశం ఈ అనువాదం వల్ల మనకు లభిస్తుంది. ఎందుకు లభిస్తుంది? ఎందుకు ఇస్తున్నారు లక్షలు? ఆ అనువాదం యొక్క ఆవశ్యకత, అవసరం అన్ని రంగాల వారికి ఉంది. సినిమాలు చూడండి, ఈరోజు ఇంత ముందు అంటే మనం ఏదో ఒక గ్రామానికి, ఒక పరిధికి, ఒక నగరానికి పరిమితం అయి ఉన్నాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచీకరణలో విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్న నేటి కాలంలో తెలుగు సినిమాలు హిందీలోకి, హిందీ సినిమాలు తెలుగు తమిళంలోకి, తమిళ సినిమాలు కన్నడంలోకి ఇలా విస్తృతంగా వెళ్తున్నాయి. ఇలాంటి తరుణంలో అనువాదకులకు ఎంతో అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపార రంగాల్లో కూడా ఈ రోజు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రైల్వే రంగాలు, ప్రభుత్వ శాఖలు, ఇలా చూస్తూ పోతే కంప్యూటర్ విభాగంలో గాను ఇలా ప్రతి రంగంలో కూడా అనువాదం చేయగలిగిన వ్యక్తులు. ఇప్పుడు నేను మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉన్నాను, తెలుగేతర ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ తెలుగుకున్న డిమాండ్ ఎంత అంటాడో తెలుసా? ఒక పేజీని మనం అనువాదం చేస్తే 750 రూపాయలు ఇస్తున్నారు. అంటే మరి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఊరికి ఇస్తున్నారా? వాళ్ళకి దాని ఆవశ్యకత అంత ఉంది. దీన్ని బట్టి నిరుద్యోగులారా, పరిశోధకులారా, అనువాదం యొక్క ఆవశ్యకతను గుర్తించండి. మరొక భాషలో దాని యొక్క పాండిత్యాన్ని, దాన్ని మూలాల్ని గుర్తించండి, నేర్చుకోండి, అనువాద యుగంలోకి ప్రయోగించండి. ప్రభుత్వాల నుంచి ఉద్యోగాలు రావాలనుకోవటం కాదు, మీ చేతుల్లో ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఇంట్లోనే కూర్చొని సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చే నేటి తరుణంలో అనువాదం అనే ఒక ఆయుధాన్ని మీరు చేతపట్టుకున్నారంటే దిగ్విజయంగా మనం ముందుకు వెళ్ళగలమని తెలియజేస్తూ, ఈ అద్భుతమైన ఏదైతే అవసరమో ఆ అంశాన్ని సదస్సు శీర్షికగా పెట్టి అద్భుతంగా నడిపించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లస్టర్ విశ్వవిద్యాలయం వారికి, ముఖ్యంగా సదస్సు సంచాలకులకు, ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా అధ్యాపక వర్గానికి ఎంత నిబద్ధతతో చేశారంటే, మరి ఏదో తెలుగు శాఖ ఒక్కటే కాదు, అన్ని శాఖల వారు దీనిలో పాల్గొని ఉంటారని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇంత చక్కగా నిర్వహించినందుకు మరొకసారి నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు నేటి సమాజానికి అవసరం ఏదో మీరు దిట్టూచి చేశారు నిరుద్యోగులకు, నేటి యువతరానికి తెలియజేస్తూ, ఈ సదస్సులో పాల్గొన్న మిత్రులందరికీ కూడా ఎవరి పేర్లు నేను ప్రస్తావించలేదు, సమయం తక్కువగా ఉంది కాబట్టి, మరొకసారి ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించిన అందరి నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సెలవు. ధన్యవాదాలు. మ్యూట్ లో ఉన్నారు మేడం, మ్యూట్ లో ఉన్నారు మేడం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చినందుకు సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అలాగే ఇప్పుడు
విశిష్ట అతిథి డాక్టర్ పత్తిపాటి మాథ్యూస్ గారు, ఆచార్య నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ మైసూరు కర్ణాటక నుండి మాట్లాడుతున్నారు. డాక్టర్ పత్తిపాటి మాథ్యూస్ గారిని పరిచయం చేయవలసిందిగా డాక్టర్ సయ్యదా ఫక్రునిసా గారిని ఆహ్వానిస్తున్నారు. మేడం చిన్న సవరణ, ఫక్రునిసా మేడం లేదు మేడం, మీరు గౌరవ అతిథిని ఫస్ట్ పేపర్లో మేడం శ్రీ గాంధీ చెప్పగారు. సరే అమ్మా, ఓకే. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా వచ్చేటటువంటి శ్రీ గాంధీ చెప్పా గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాము. అంతకంటే ముందుగా గౌరవ అతిథిని పరిచయం చేయాల్సిందిగా రాము దాసరి సార్ గారిని కోరుతున్నాను. రాము సార్. రాము సార్. May I tell madam? సార్ మాట్లాడండి, వినిపిస్తుంది. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ క్లారిటీగా లేదు రాము సార్, క్లారిటీగా లేదు. డిపార్ట్మెంట్కి రండి సార్ మీరు ఒకసారి. నెట్ సరిగ్గా లేనట్టుంది సార్ మీ సెల్లో. క్లారిటీ లేదు సార్. వినిపించట్లేదు సార్. అవునా? అంతరాయానికి సదస్సులో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రముఖ రచయిత, అమెరికా మేరీలాండ్ నుండి జాన్ హాప్కిన్స్ హాస్పిటల్ అండ్ యూనివర్సిటీ నుండి హాజరవుతున్న ప్రముఖ రచయిత శ్రీ చెప్ప గాంధీ గారిని విన్నంత కన్నంత నాకు తెలియవచ్చినంత పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంటాను, చాలా క్లుప్తంగా. చెప్ప గాంధీ గారు కమ్మవలస గ్రామం, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లాలో జన్మించారు. వారు ప్రస్తుతం అమెరికా మేరీలాండ్ రాష్ట్రంలో ఉంటున్నారు. జాన్ హాప్కిన్స్ హాస్పిటల్ మరియు యూనివర్సిటీలో సీనియర్ సిస్టమ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 12వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే చదువుకొని ఆ తర్వాత ఇంజనీరింగ్ లో చేరి
అమెరికా రావడంతో గత 25 ఏళ్లుగా తెలుగు కొంచెం దూరంగా ఉండడం జరిగింది. కొన్నేళ్ల కిందట మళ్ళీ వీరు తెలుగుని పునరారంభించుకుంటూ భవిష్యత్ తరాలకు తెలుగుని అందించే ఉద్దేశంతో అమెరికాలో మనబడిలో తెలుగు ఉపాధ్యాయుడిగా సేవ చేస్తున్నారు. ఇంకా సిలికన్ యూనివర్సిటీ నుండి MA తెలుగును చదువుతూ ఉన్నారు. అనువాద అనుభవం కలిగి ఉన్నటువంటి వీరు డాక్టర్ విజయభాస్కర్ దీర్ఘాసి గారు రాసినటువంటి రాజుగాడు రాజయ్యాడు అనేటువంటి నాటకాన్ని అమెరికన్ ఇంగ్లీష్ లో బార్బర్ ద కింగ్ అనే పేరుతో అనువాదం చేశారు. ఇది ప్రింటింగ్ దశలో ఉంది. అమెరికాలో ఉంటూ టెక్నాలజీలో పనిచేయడం, తెలుగు భాష మీద మక్కువ ఉండడం వలన భాషానువాదం, ముఖ్యంగా యాంత్రిక అనువాదం భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశాలు మరియు వృత్తి మీద అంటే AI ప్రభావం మీద ప్రసంగం చేయాలనుకుంటున్నారు. వారిని ఈ సదస్సుకు నేను ఆధారంగా ఆహ్వానిస్తూ అంతరాయానికి క్షమించమని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. గాంధీ గారు సార్. నమస్కారం అండి. ధన్యవాదాలు రామదాసరి గారికి. అండ్ అందరికీ పేరు పేరున ఇంతకు ముందు మాట్లాడిన వక్తలందరూ పేరు పేరున అందరికీ చేశారు. మళ్ళీ అందరిని పేర్లు నేను చదవడానికి ఇష్టం లేదు. నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను. ఇందులో పాల్గొన్న అందరికీ ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, సభాధ్యక్షులు, విశిష్ట అతిథులు, ఆత్మీయ అతిథులు, ప్రత్యేక అతిథులు అందరికీ వందనాలు. సో నేను ఈరోజు ప్రజెంట్ చేయదలుచుకున్న విషయం ఏంటంటే, భాషలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కృత్రిమ మీద AI మీద ప్రభావం ఎలా ఉంటుంది అన్న దాని మీద నేను ఈరోజు పేపర్ సబ్మిట్ చేద్దాం అనుకున్నాను. ఇందులో మనకి ఇందులో అనువాదంలో చాలా ఉన్నాయి. అంటే మన బుక్స్ రాయడం ఒకటి, తర్వాత ఒక సమావేశాలు కానీ ఏదైనా జరిగేటప్పుడు తత్సమ అనువాదం కావాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఒక సమావేశం జరిగింది, ఇప్పుడు ఇటువంటి సమావేశం జరిగింది, ఎవరైనా తెలుగు రాని వాళ్ళు ఎవరైనా వినాలనుకుంటే అది వినడానికి వెంటనే ఆన్లైన్ ఇమీడియట్ గా వేరే వాళ్ళకు కోరుకున్న లాంగ్వేజ్ లో మనం అనువాదం అయ్యేటట్టు చేయొచ్చు అనమాట సాంకేతిక పరంగా. అలాగే యాత్ర పర్యాటకులు మనం ఒక ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు మాట్లాడిన ప్రదేశంలో కాకుండా వేరే భాషలు ఉన్న ప్రాంతానికి మనం వెళ్ళాం అనుకుందాం. ఎగ్జాంపుల్ గా ఉత్తర భారతానికి వెళ్ళాం, లేదంటే వేరే కంట్రీ. మన ఇంతకు ముందు మనకు చెప్పారు, కట్టా వెంకటేశ్వర గారు చెప్పారు, కొరియా వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాను, అక్కడ వాళ్ళు మాట్లాడిన భాష అర్థం కాక అని చెప్పి. అటువంటి వాటిలో ఈ యాంత్రిక అనువాదం అనేది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత వాణిజ్యం అండ్ వినియోగదారులు, ఇందులో వ్యాపార లావాదేవీలు అడ్డంకులు బాగా తొలగిస్తుంది. భాష వినియోగం కూడా భాష సమస్య లేకుండా సహాయం చేయొచ్చు. అందులో కస్టమర్ సర్వీసులు దాంట్లో తీసుకొచ్చి విద్యారంగంలో విద్యార్థులు మరియు అధ్యాపకుల పరిశోధనలో వివిధ భాషల్లో సులభంగా ఒక భాష నుండి ఇంకొక భాషకి సమాచారాన్ని అందుకోవచ్చు. అంతర్జాతీయ వేదికలు, సెమినార్లు, వెబినార్లు ఇవన్నీ ముఖ్యంగా అందరూ నిర్వహించవచ్చు. ఒక భాష నుండి భాషా భేదం లేకుండా ఏ భాష వాళ్ళైనా అందరూ సమావేశంలో పాల్గొనవచ్చు. ఇక సాంకేతిక పరిజ్ఞానం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ విపరీతంగా వాడుతున్నాం, ల్యాప్టాప్లు వాడుతున్నాం, అండ్ గ్యాడ్జెట్స్ లాంటి కొన్ని చాలా వర్చువల్ అసిస్టెంట్స్ అని, చాట్ బాట్స్ అని రకరకాలు వాడుతున్నాం. వీటన్నింటిని సహాయంతో మనం ఒక భాష నుండి ఇంకొక భాషకి ట్రాన్స్లేట్ చేసుకునే అవకాశం చాలా ఉంది. అయితే ఈ భాషకు వచ్చే అనువాదానికి భవిష్యత్ అవకాశాలు ఎలాగున్నాయి అన్నదాన్ని దీన్ని తీసుకుందాం. తక్షణ అనువాదం తీసుకుంటే ఇన్స్టెంట్ ట్రాన్స్లేషన్, ఇవి మనం మాట్లాడుతున్న మరుక్షణమే అది ట్రాన్స్లేట్ చేసి వేరే వాళ్ళకి అందించే అవకాశం ఉంది. ఇది యంత్రానువాదంలో ఇది ఒక ముఖ్యమైన కీలకమైన విభాగం అన్నమాట. ఇది ఈ కృత్రిమ యంత్రానువాదంలో తీసుకున్నప్పుడు ఏంటంటే, మనం ఖచ్చితంగా
అనువాదంగా మార్చడం ఒకటి. ఇప్పుడున్న ఇప్పుడు కొంత జరుగుతుంది. వాటిని ఇంకా మెరుగుపరిచే అవకాశం ఉంది. వాటిలో కొన్ని చిన్న చిన్న తప్పులు వస్తున్నాయి. ఆ తప్పులను కూడా మెరుగుపరచడానికి మనం ఏం చేయాలన్నదాన్ని కూడా నేను అందులో చెప్తున్నాను. అడ్వాన్స్ స్పీచ్ రికగ్నిషన్. మనం మాట్లాడేటప్పుడు యంత్రం మన మాటలను తీసుకొని కావలసిన భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం. ఒక భాష నుండి ఇంకో భాష, ఎవరికి ఏ భాష, అందులో ఉచ్చారణ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత భావ ప్రకటన ఇంకోటి ఉంటుంది. వీటిని అనుగుణంగా వేరే భాషల్లోకి మార్చడం. అది భాషకు అపరిమిత సహకారం, అన్లిమిటెడ్ లాంగ్వేజ్ సపోర్ట్ అన్నమాట. ఈ కృత్రిమ మేధలో ఉన్నది ఏంటంటే ఒక భాష నుండి ఎన్ని భాషలకైనా మార్చవచ్చు. మనం ఇప్పుడు ఒక బుక్ రాస్తే తెలుగు నుంచి ఇంగ్లీష్ రాస్తాం, తెలుగు నుంచి తమిళ్లోకి రాస్తాం అని కాకుండా ఒక భాష నుంచి ఏ భాషకైనా మార్చుకునే శక్తి ఈ యంత్రానువాదానికి ఉంది. ఈ యంత్రానువాదంలో మనకి వ్యక్తీకరణ మరియు అనుకూలీకరణ, పర్సనలైజేషన్ అండ్ కస్టమైజేషన్ అని చెప్పి దాన్ని అంటారు. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం, తర్వాత ప్రత్యేక భాషా శైలికి పరిభాషని అనుగుణంగా ఈ ట్రాన్స్లేషన్ చేయడం అనేది అవసరం ఉంటుందండి. యంత్రానువాదంలో తర్వాత మెరుగుదల ఇంకోటి ఉంటుంది. అందులో యంత్ర అభ్యాసం అంటే మెషిన్ లెర్నింగ్ అండ్ కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఉపయోగించి భాషా నైపుణ్యంలోని లోతైన ఖచ్చితత్వం అర్థం చేసుకోవాలి. దానికి మనం ఏం చేయాలనేది మనం చేయాలని తర్వాత నెక్స్ట్ దాంట్లో చెప్తాను నేను. సందర్భోచిత అనువాదం, కాంటెక్స్చువల్ ట్రాన్స్లేషన్. ఇది సాంకేతిక భాష అనువాదంతో కేవలం పదాలు సమూహాలకి పరిమితం కాకుండా సందేశం, భావం, మాండలికం మరియు సందర్భాన్ని కాపాడడం చాలా చాలా ముఖ్యమవుతుంది. ఇక్కడ భాష రాని చోట లక్ష్య భాష యొక్క తత్సమ పదాలతో భావం స్ఫురించేటట్లు చేయడం ఇక్కడ చాలా ముఖ్య ఉద్దేశం. తర్వాత బహుభాషా మద్దతు, మల్టీలింగ్వల్ సపోర్ట్. మనం ఒక భాష నుంచి ఇంకొక భాష, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఒక భాష నుంచి మాట్లాడితే ఎంతమందిని ఎన్ని భాషల్లో అయినా అదే టైంలో ఆ సమయంలో మనం వాళ్ళకి అందించడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం ఇక్కడ. మూలకత్వం మరియు వ్యక్తీకరణ, కస్టమైజేషన్ అండ్ పర్సనలైజేషన్ అనేది ఇక్కడ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వాణిజ్య వ్యవహారాల్లో, శిక్షణ వ్యవస్థల్లో, విద్య, వైద్య రంగాల్లో ప్రత్యేక అవసరాలు తీర్చడం. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నా ప్రెజెంటేషన్ లో ముందు ఇవ్వలేదు, కానీ ఇక్కడ నేను నిన్నటి వరకు నేను ఇండియాలో ఉన్నాను. ఈ రోజు నేను లాస్ట్ నైట్ మళ్ళీ వెనక్కి యుఎస్ రావడం జరిగింది. అక్కడ నేను ఒక మెడికల్ షాప్కి వెళ్ళాను. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఏదో మెడిసిన్ కావాలని అడిగాను. అడిగిన తర్వాత చూస్తే కంప్లీట్ గా దాని ఇన్స్ట్రక్షన్స్ కానీ అన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయి. నాకు ఇంగ్లీష్ తెలుసు కాబట్టి నేను చదువుకొని ఓకే ఇదంతా బాగానే ఉంది, కెమికల్ ఇదంతా సరిపోయింది అని చెప్పి నేను తీసుకున్నాను. కానీ మనకి తెలుగుదేశంలో, తెలుగు ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎంతమందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది? ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏ టైంలో ఇది వేసుకోవాలి, ఏ టైంలో ఇది అంటే మనం దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అవన్నీ మన భాషలో లేవు. కంప్లీట్ గా 100% లేవు. ఏ ఒక్కరూ దీన్ని గుర్తించడం లేదు. మన ఒక మందు తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, వాటి ఉపయోగం కానీ, ఎప్పుడు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలని కానీ మన ప్రాంతీయ భాషల్లో ఏ ఒక్క మెడిసిన్ కి దొరకడం లేదు. ఒక బుక్లెట్ ప్రింట్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది? చేయడం లేదు. ఇది ఒకటి ఏంటంటే మనకి ప్రజలు అడగాలి, గవర్నమెంట్ కూడా దీని గురించి చర్యలు తీసుకోవాలి. అది సామాన్యుడికి ఇది అర్థమయ్యేటట్టు ఉండాలి. ఇది కానీ చేసినట్లయితే, ఈ ఒక్క పని చేసినట్లయితే, ఒక్క ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్ లో ఒక్కటి చేస్తే కొన్ని వేల ఉద్యోగాలు తెలుగు వాళ్ళకి వస్తాయి, తెలుగు నేర్చుకున్న వాళ్ళకి వస్తాయి. అండ్ ప్రాంతీయ భాషల్లో చేసిన ప్రతి ఒక్క ప్రాంతీయ భాషల్లో ఇవి చేయడం వల్ల వాళ్ళకి అనువాదం చేసే ఉద్యోగాలు వస్తాయి. ఇంతకుముందు మనకి ఆచార్య శంకర్రావు గారు చెప్పారు,
ఈ ఉద్యోగాలు ఒక లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేషన్ చేస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇదే నేను ఫార్మాస్యూటికల్ ఒక్కటి నేను తీసుకున్నాను అనమాట. ఫార్మాస్యూటికల్ కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ లేవు ఇప్పుడు ఇంతవరకు. మనం వాటి మీద డిమాండ్ చేయాలని నేను అది అంటే కోరుతున్నాను ఇక్కడ. దానివల్ల ఉద్యోగం ఒకటేం కాదు, ప్రజల యొక్క అవగాహన, వాళ్ళకి ఈ ఫార్మాస్యూటికల్ మందుల తాలూకా అవసరం, వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏం జరుగుతుందని వాళ్ళకి కూడా తెలియాలి. ఒక్క చదువుకున్న వాళ్ళకి మాత్రం తెలిస్తే సరిపోతుంది. ఎవరో ఒకరుండి అది ఒక పచ్చ మాత్ర ఒక ఎర్ర మాత్ర వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను ఒక చిన్న గ్రామానికి చెంది వచ్చిన వాడిను. అక్కడ ఈ రోజు కూడా అక్కడ వాళ్ళు మాట్లాడేది పచ్చగా ఉన్నది టాబ్లెట్ వేసుకోండి, ఎర్రగా ఉన్న టాబ్లెట్, ఎర్రగా ఉన్నది వైటమిన్ టాబ్లెట్ కూడా అయ్యి ఉండొచ్చు, పచ్చగా ఉన్నది ఇంకొక రకమైన టాబ్లెట్ అయ్యి ఉండదు. వాళ్ళకి తెలిసిన రెండు కలర్ని బట్టి చెప్తున్నారు. కొంతమంది చదివే అవకాశం ఉంది కానీ ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అవి మనం ఈ అనువాదం ద్వారా వాటిని అధిగమించవచ్చు. తర్వాత వీటి భాషలో వీటిని అంటే మనం అనువాదం చేసేటప్పుడు, యాంత్రిక భాషను అనువాదం చేసేటప్పుడు పరిజ్ఞానంలో డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా భాష తాలూకు వ్యక్తీకరణ ఆ విధానాన్ని మెరుగుపరచుతాను. ఇది నేను ఎక్కువగా ఫోకస్ చేసి దీన్ని బాగా నేను చేసేది మెషిన్ లాంగ్వేజ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను, అది క్షమించాలి. ఇందులో నా రీజన్ ఏంటంటే భాష పట్ల నాకు మక్కువ ఎక్కువ ఉంది. తర్వాత టెక్నికల్లీ నేను టెక్నోక్రాట్ అనొచ్చు అనమాట. టెక్నికల్ గా ఏం చేయాలి, భాషని అంటే ట్రాన్స్లేట్ చేయడానికి ఏం చేయాలి, ఇన్సైడ్ బిహైండ్ ద సీన్ అంటారు. అంటే వెనకాల ఏం జరుగుతుంది, కంప్యూటర్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అని తెలియడం కోసం వీటిని చెప్తాను. మనం ఏం చేయాలి, ఇవన్నీ బాగా చేయాలంటే ఏం చేయాలని దాని గురించి చెప్తాను. అందులో తెలుగు భాష డేటా సేకరణ, భాష పదకోశాన్ని సేకరించాలి. ఈ సేకరణ చేయడంలో కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతవరకు చాలా మంది ఈ భాషను కూడా అంటే తెలుగు వాళ్ళు అయి ఉండి తెలుగు భాషను కూడా పట్టుకోలేకపోతున్నారు. ఈ డేటా సేకరణ ఏ పదాలు మనం ఎక్కువగా వాడే పదాలు ఏంటి, ఇంగ్లీష్ నుండి మనం ఒక తెలుగు పదాలే తీసుకున్నాం, తెలుగు పదాలు ఇంగ్లీష్ కాకుండా తెలుగు లాగే వాడడానికి మన కంప్యూటర్ నిక్షిప్తం చేస్తే అది తరువాత అక్కడ మనం ఈ యంత్ర అనువాదం ఏం చేస్తుందంటే ఆ పదాన్ని తీసుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేసి వేరే భాషకి అందిస్తుంది. మనకు పదమే దొరకట్లేదు తెలుగులో. ఆ పదాలను సేకరించే బాధ్యత తెలుగు వాళ్ళగా మనకుంది. దానికి ఒక సైన్యమే కావాలి. ఒక సైన్యం కావాలంటే కొన్ని వేల మంది లక్షల మంది ఉద్యోగాలు కూడా అక్కడ వస్తాయి. కానీ నేను ఇంకొక మాట కూడా విన్నాను ఇక్కడ. నేను డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడితే నేను ఒక 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే తెలుగు భాష, అది ఎంఏ పిహెచ్డి కొంతమంది చేసిన వాళ్ళు కూడా తెలుగు భాష పట్ల అవగాహన లేదు అన్న ఒక విషయం చెప్పారు. నేను షాక్ అయ్యాను దాన్ని చూసి. ఆయన ఒక మాట అనేసరికి ఎంఏ చేసిన వాళ్ళు, ఎంఫిల్ పిహెచ్డి చేసిన వాళ్ళు 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే నాకు పట్టుమరి 10 మంది నేను సెలెక్ట్ చేయలేకపోయినాను అన్నారు. అంటే అందరూ మనం చదివేది ఏంటంటే మన జీతం కోసమే చదువుతాం, ఉద్యోగం కోసమే చదువుతున్నాం తప్ప దాన్ని ఎలా ఉపయోగించాలి, ఏం చేయాలని దాని గురించి చదవట్లేదు ఎవరు. ఈ రోజు సబ్జెక్ట్ పాస్ అయితే చాలు, రేపు పొద్దున్న నాకు డిగ్రీ చేతికి వస్తుంది, డిగ్రీ చేతికి వస్తే నేను ఏదైనా చేస్తాను, ఏదైనా ఉద్యోగం చేస్తాను, అది చాలా అవసరమే. కానీ చదివేటప్పుడు మనం ఏదైనా చదువుతున్నామంటే దాని మీద పూర్తి అవగాహన ఉండాలని అంటాను నేను. లేకుంటే ఏది పూర్తిగా రాదు, అది జీతం, అప్పుడు ఉద్యోగం కూడా రాదు. మనకు అవగాహన లేకపోతే, మనం చదివే విషయం మనకు అవగాహన లేకపోతే ఉద్యోగం కూడా రాదు. అది ఆయన చెప్పేది మాట. తెలుగు భాషలు ఉన్న వాళ్ళకి మనకు ఎవరు దొరకట్లేదు అన్నది. తర్వాత ఇంకోటి భాష వనరులు తీసుకోవాలి. అందులో వీటిని ప్యాటర్న్స్, వివిధ శైలులు, తెలుగు వాక్యాలు, మాటలు ఇవన్నీ సేకరించడం. భాషాకోశ ముందస్తు సంకలనం, డేటా ప్రీ ప్రాసెసింగ్ అని అంటారు అన్నమాట. ఈ కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే డేటా ప్రీ ప్రాసెసింగ్ అని అంటారు. ఇది ఏంటంటే
సేకరించిన డేటాని శుద్ధి చేస్తుంది, కంప్యూటర్ శుద్ధి చేస్తుంది. మనకు అంటే శుద్ధి చేయడంలో కంప్యూటర్ ఇది ఈ పదం ఉండాలి, ఈ పదం అక్కర్లేదు అని అనవసరమైన డేటాని మనం కూడా అనలైజ్ చేసి అవసరం లేని పదాలని తొలగించాలి. అక్కడ అవసరం ఉన్న పదాలని మరి కొంచెం మెరుగుపరచాలి. తర్వాత ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన పదాలని ఒకదాని నుంచి ఒకటి తీసుకొని ఈ రోజు చాలా ఒక ఎగ్జాంపుల్, ఈ రోజు చాలా మంచి రోజు అని ఒక పదం చెప్పాను, కంప్యూటర్ని ట్రాన్స్లేట్ చేయమని చెప్పాను. అప్పుడు ఏం చేస్తుంది కంప్యూటర్, అవన్నిటిని టోకెన్స్ గా విడగొడుతుంది. ఈ రోజు చాలా మంచి రోజు అంటే ఈ రోజు అంటే ఒక ఇలా పదాలుగా ప్రతి పదాన్ని విడగొట్టి అవసరమైన టార్గెట్ లాంగ్వేజ్ అంటాం. మనం ఏ భాషలోకి అయితే అది మనం ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్నామో ఆ భాషలోకి ఒక్కొక్క పదాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటాం. ఆ భాషలో ఇప్పుడు మన తెలుగు వ్యాకరణం ఉంది, తెలుగు వ్యాకరణం యాజ్ ఈజ్ గా ఉన్నప్పుడు ఇంగ్లీష్ లో యాజ్ ఈజ్ గా పెట్టలేం. ఈ రోజు చాలా మంచి రోజు అని ఇంగ్లీష్ లో యాజ్ ఈజ్ గా పెట్టలేం. టుడే ఇస్ గుడ్ డే అని అంటాం అక్కడ దాంట్లో ఇది చేసుకున్నప్పుడు అనమాట. కానీ ఒక్కొక్క భాషలో ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. కంప్యూటర్ దాన్ని అనలైజ్ చేసుకొని అది చేస్తుంది. ఆ టోకెన్ విధానం వల్ల ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ తీసుకొని అది లెమటైజేషన్ అండ్ స్టెమ్మింగ్ అని అంటారు ఇంకొక పదాన్ని. ఇది భాషను ప్రాసెస్ చేయడంలో పదాలని వాటి మూల రూపాలకు దగ్గరగా చేరుస్తుంది. వాటిని ఈ లెమటైజేషన్ అండ్ స్టెమ్మింగ్ అన్న దాంట్లో ఇది కంప్యూటర్ యొక్క ఇది కంప్యూటర్ పరిభాష అనమాట. అంటే ఇది మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్. భావన మరియు భావ వ్యక్తీకరణ, వ్యాఖ్యల్లో భావాలు గుర్తించడం, ఇది కంప్యూటర్ మనం అందించడం కూడా మనం ఏదైతే కంప్యూటర్కి అందిస్తామో కంప్యూటర్ మనకు అదే చెప్తుంది. సో ఇవన్నీ మనం అందించాలంటే మనం ఈ భాష మీద మనకు పట్టుండి ఆ పదాలు సరైన పదాలను కంప్యూటర్కి అందించాలి. తర్వాత కృత్రిమ మేధ యొక్క శిక్షణ, ట్రైనింగ్, మోడల్స్ ట్రైనింగ్ చేయాలి. మోడల్ ట్రైనింగ్ అంటే మనమేమో ఏదైనా ఎవరికైనా ఎవరి నుంచైనా ఆశించామనంటే మనం ముందు వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఇక్కడ కంప్యూటర్ అయినా కృత్రిమ మేధ అయినా అంతే, మనం ఏదైతే ఇస్తామో అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది వెనక్కి. వీటిలో ఈ పద్ధతులన్నింటికి మనం ఈ కస్టమ్స్ ఈ పదాలన్నీ కరెక్ట్ గా మనకు అందించాలి. తెలుగు భాష డేటా ఉపయోగించి నియోజిత పద్ధతిలో అందించే విధానం ఒకటి చేయాలి, ఈ శిక్షణ చేయాలి. తర్వాత ఏంటంటే ప్రతిస్పందన పెంపు, అంటే రెస్పాన్స్ ఎన్హాన్స్మెంట్. మనం ఏదైనా కంప్యూటర్కి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి ఏంటి స్లో అయింది, మనకి ఇందాక మనం వచ్చింది ఆ మాట వినిపించట్లేదు లేకపోతే స్లోగా వినిపిస్తుంది అని అంటాం. అది చేసేటప్పుడు దాన్ని రెస్పాన్స్ ఎన్హాన్స్మెంట్ దాని కిందకి వస్తుంది అనమాట. అది ఏంటంటే కంప్యూటర్ పరంగా మనం ఏం చేయాలి, సిపియూని పెంచాలా, వాటిలో ఆ డేటా చేయడం కోసం అంటే కొంత డేటా ఉంటుంది. మనకి ఎక్కువ పదాలు, కొన్ని లక్షల్లో ఉన్న పదాలు తీసుకున్నప్పుడు అది వెతుక్కుంటుంది. మనకు కావాల్సిన పదాన్ని అక్కడ వెతికేటప్పుడు ఏం చేస్తుందంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ టైం ఎక్కువ తీసుకోవడానికి కంప్యూటర్లో చాలా తొందరగా ప్రాసెస్ చేసే విధానం కూడా ఉందన్నమాట. దాని వదనంగా మెరుగుపరచవచ్చు దాన్ని. ఆ టైం మనకి రెస్పాన్స్ టైం అని అంటారు మామూలుగా తీసుకుంటే, ఆ రెస్పాన్స్ టైం పెంచవచ్చు అన్నమాట. తర్వాత మూల్యాంకనం, సరిదిద్దడం, ఇది ఎవాల్యుయేషన్ అండ్ ఫైన్ ట్యూనింగ్. మనం ఏంటంటే దీనికి ఏంటంటే కొన్ని చిన్న మనం యూనిట్ టెస్ట్లు అంటాం కదా, మనకు పరీక్షలో మనం రాసేటప్పుడు యూనిట్ టెస్ట్లు ఎలాగంటామో అలాగే కంప్యూటర్ కూడా కొన్ని టెస్టులు పెట్టుకుండాలన్నమాట. మనకి కొన్ని భాష పదాలు ఇచ్చిన తర్వాత అది ఎలాగ రియాక్ట్ అవుతుంది, ఆ రియాక్ట్ అయింది చిన్న పరీక్షలు చేయాలి. ఆ మోడల్ నాణ్యత సరిచేయాలి. ఒకవేళ అవసరమైన చోట ఎక్కడైనా తప్పు చెప్తే ఆ తప్పు చెప్పిన చోట సరిచేయాలి. చిన్న సవరణలు, త్రుట్లు, చిన్న దోషాలు వస్తుంటాయి. ఆ దోషాలు కూడా వాటిని సవరించాలన్నమాట మనం మెషిన్కి అందించేటప్పుడు. నిరంతర సమీక్ష అనేది ఇంకోటి ఉంటుంది, కంటిన్యూస్ రివ్యూ. మనం చేస్తుంటాము. బిగినింగ్ లో ఏంటంటే ఒక పరీక్ష చేసిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు కంటిన్యూ చేయొచ్చానంటే దాన్ని అక్కడ వదలడానికి లేదు. మనం ఏదైనా ఒక మోడల్ తీసుకున్నప్పుడు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఈ భాష ఎలాగ వస్తుంది, అది కరెక్ట్ గా ఉందో లేదని నిరంతరం సమీక్ష చేస్తాం. ఒక టీంని అందులో ఐడెంటిఫై చేసి ఆ టీం నిరంతరం మానిటరింగ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎక్కడైనా తేడా అంటే మనకి ఇక్కడ భాష కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయలేదు అంటే దాన్ని గమనించి తర్వాత దీనికి ఏం చేయాలి అనేది ఇంకో టీంకి అందించాలి మనం.
అందించేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే మనం ముందు తప్పుగా వస్తుందని దాన్ని గమనించి దానికి కావాల్సిన డేటా సెట్స్ కానీ అవి మెరుగుపరిచి మళ్ళీ కంప్యూటర్కి ఇవ్వాల్సి వస్తుంది. అదేంటంటే ఇది ఖచ్చితత్వాన్ని దీన్ని పెంచుకుంటూ వస్తుంది అన్నమాట. సాంకేతిక ఉపకరణాలు మరియు వనరులు ఏంటంటే టెక్నికల్ టూల్స్ అండ్ రిసోర్సెస్ అన్నమాట. ఇవి శక్తివంతమైన ప్రాసెసర్లు వీటికి అవసరం ఉంటాయి. శక్తివంత ఇప్పుడు మనం చిన్న చిన్న ల్యాప్టాప్స్ పెట్టి ఇప్పుడు ఒక భాషను మనం ఈ సమావేశాన్ని ట్రాన్స్లేట్ చేయమంటే అది చేయలేదు. ఒక పెద్ద పెద్ద సర్వర్లు కావాల్సి. సర్వర్స్ అంటే ఇంకా వాటి మెమరీ ఉంటుంది, సిపియూస్ అని అంటారు అనమాట. కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే ఆ సిపియూస్ వాటిని కొంచెం ఎక్కువ చేసుకొని సర్వర్ని డేటా చేసుకుంటే ఏంటంటే వీటికి ఆటోమేటిక్ వాటిని మెరుగుపరిచే అవకాశం మనకు అందులో ఉంది. తర్వాత మనకి ప్రతిసారి మనం చేసేటప్పుడు ఇదే టెస్టింగ్ చేసేటప్పుడు కానీ ఇది చేసేటప్పుడు కానీ ప్రతిసారి మనం మాన్యువల్ ఎంట్రీ చేయడం చాలా కష్టం. సో దానికి ఏం చేస్తామంటే ఆటోమేటిక్ స్క్రిప్టింగ్ అని ఉంటుంది. అంటే కొన్ని పదాలని ఒక పద కోసాన్ని చిన్న చిన్న వాటిలో చిన్న చిన్న ఫైల్స్ గా పెట్టి ఈ పదాలను నాకు టెస్ట్ చేయని చెప్తే ఒక పదంలో ఇది పెట్టుకుంటే పదాల్లో ఏదైనా తేడా ఉంటే ఒక పదాన్ని మాత్రం సరి చేస్తే సరిపోతుంది. మిగతా స్క్రిప్ట్ అంతా ఓకే ఈ ఫైల్ తీసుకెళ్లి కంప్యూటర్ టెస్ట్ చేయమని చెప్తే ఆ పదాలు ఉన్నవన్నీ ఒకసారి టెస్ట్ చేస్తుంది. అందులో ఒక పదం సరిగా లేదన్నా ఒక్క పదాన్ని మార్చి మళ్ళీ చేయమని చెప్తే మనకి ఎక్కువ టైం అవసరం లేదన్నమాట. సో ఈ టైం లేకుండా అక్కడే తీసుకుంటుంది. దాన్ని ఆటోమేటిక్ స్క్రిప్టింగ్ అని అంటారు అన్నమాట ఈ కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే. సో దాని నుంచి ఏంటంటే తొందరగా మనం చేసుకోవచ్చు. అంటే తక్కువ సమయంలో దాని ఖచ్చితత్వాన్ని మనం పెంచుకోవచ్చు అనమాట. తర్వాత ఎక్స్పెరిమెంట్ అంటే మనకి నిరంతరం ఏదైనా ప్రయోగం చేస్తుంటాం. ఈ ప్రయోగం నుండి మనకి ఏంటంటే ఈ ట్రాన్స్లేషన్ లో కూడా నిరంతరంగా ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి. కొత్త పదాలను ఇవ్వాలి, కొత్త భావాలను ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుంది. మెషిన్ కానీ మెషిన్ అంటే ఇక్కడ ఏంటి ఒక యంత్రం అని మనకి గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంది, లేదా ఇప్పుడు కృత్రిమ మీద చాట్ జీపీటీ అని ఉంది. ఇవే మెషిన్స్. మనకి ఒక యంత్రం అంటే ఇంకేమి యంత్రాలు లేవు. రకరకాల వెబ్సైట్లు ఉన్నాయి. వీటిని మనం మార్చేటప్పుడు మనం ఇచ్చిన డేటానే అవి ఇస్తాయి. అంటే సరిగా ఇవ్వలేదు అంటే మన డేటా తప్పుగా ఉంది, ఆ డేటాను సవరించి వాళ్ళకి అందించే బాధ్యత మనకు ఉందన్నమాట. దానికి ఇవి చేయడంలో కొంత మనం తెలుగు భాష అభిమానులు చేయాల్సి వస్తుంది, కొన్ని గవర్నమెంట్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ భాష పదకోశాన్ని సేకరించడం, దానికి నిపుణుల్ని నియమించడం, కరెక్ట్ డిపార్ట్మెంట్ కరెక్ట్ పర్సన్ కరెక్ట్ పొజిషన్ అని చెప్తున్నట్టు. అంటే ఎక్కడ ఏ పర్సన్ పెట్టాలని ఆ దీంట్లో పెడితే అది కరెక్ట్ గా మనకు వస్తుంది అన్నమాట. ట్రాన్స్లేషన్ లో వస్తుంది. సారీ మేడం, జస్ట్ కొన్ని ఉన్నాయన్నమాట. ఈ యంత్రానువాదంలో చేయడానికి కొన్ని గాడ్స్ అని ఉంటాయి. గాడ్స్ పెట్టాలి. యంత్రానువాదం మనం చేసేటప్పుడు యంత్రాన్ని ఇష్టం వచ్చినట్టు చేయకుండా మనం కంట్రోల్లో పెట్టాలి. అంటే మనం చెప్పింది యంత్రం చేయాలి తప్ప యంత్రం చెప్పింది మనం తీసుకోకూడదు. దానికి ఏంటంటే కొన్ని కండిషన్స్ పెట్టాలి. ఇది చెయ్యొద్దు, నువ్వు మాత్రం నీ ఓన్ డెసిషన్స్ తీసుకోవద్దు, నేను చెప్పింది మాత్రం చేయమని చెప్పాలి. వాటి ఇరుపు కంచెలు అంటే మనకి గాడ్స్ లేకపోతే ఏంటంటే ఏ ఒకటైనా పక్క జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది మనం చెప్పిన దాన్ని అతిక్రమిస్తుంది అనమాట. మనం చేసింది కాకుండా తన ఓన్ గా డెవలప్ చేయకుండా కొన్ని గాడ్స్ పెట్టాలి. ఆ గాడ్స్ భ్రమలు మనం కల్పించవద్దు, అనవసర సమాచారాన్ని సృష్టించవద్దు అని అటువంటి మనకి యంత్రానికి ఇవ్వబడిన మాత్రమే చెప్పు, మిగతా నీ ఓన్ గా ఏం చెయ్యొద్దు. మనం ఏదైతే ఇస్తామో దాన్ని మాత్రం ట్రాన్స్లేట్ చేయి, అంతేగాని నీకు నచ్చింది నువ్వు ట్రాన్స్లేట్ చేయొద్దని చెప్పాలి. అవి కొన్ని గాడ్స్ అవి మనం ఇందులో ఉంచాలి. వీటిలో కొన్ని మనకి ఛాలెంజెస్ ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయన్నమాట. ఈ సవాళ్ళు ఏంటంటే ఈ డేటా సెట్ల కొరత. ఈ కొరత అనేది ఇంతకు ముందు చెప్పాను. ఈ కొరత తీర్చాలంటే మనకి ఒక సైన్యం కావాలి. అది భాష తెలిసిన మనకి ఉద్యోగులు కావాలి. అది మనకి ఇప్పుడు ఖచ్చితంగా ఆ సమస్య ఉంది. అందరూ తెలుగు భాష మాట్లాడతారు, తెలుగు చేస్తారు, కానీ
ఆ డేటా సెట్ క్రియేట్ చేసే ఎక్స్పర్ట్స్ మాత్రం ఉండాలి అందులో. తర్వాత ఈ సమస్య ఇంకొన్ని సమస్యలు ఏంటంటే తెలుగు భాషలో వర్ణనా శైలులు కొన్ని ఉంటాయి, స్థానిక భాష మాండలికాలు కొన్ని ఉంటాయి. ఈ మాండలికాలు ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వాళ్ళకి మాట్లాడేటప్పుడు కూడా కష్టం అవుతుంది. నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను, అక్కడ భాష మాండలికం వేరు. తర్వాత నేను ఇంజనీరింగ్ చేసింది జేఎన్టీ అనంతపురం, ఇక్కడ రాయలసీమ మాండలికాలు వేరు. అక్కడ భాష కొన్ని పదాలు అక్కడ వేరే విధంగా ఉంటే అదే పదం రాయలసీమకి వచ్చేసరికి వ్యతిరేక అర్థం వచ్చే అవకాశం కూడా ఉంది. కొన్ని పదాలు అవి కొన్ని ఉన్నాయి. సో ఈ మాండలికాలు కూడా ఈ కంప్యూటర్కి అందించాల్సి వస్తుంది అన్నమాట. ఏ ప్రాంతం ఏది అన్నదాన్ని అందించాలి. అది ఎందుకంటే ఒక పదాన్ని తీసుకొచ్చి ఇది ఆంధ్ర పదం, ఇది రాయలసీమ పదం, ఇది తెలంగాణ పదం ఇవ్వక్కర్లేదు. ఆ ప్రాంతాన్ని దాన్ని తీసుకొని కంప్యూటరైజ్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని పద కోశాలు కొన్ని మనం ఇవ్వచ్చు అన్నమాట. ఈ పద కోసం ఈ మాండలికం ఉంటుంది, దానికి ఇంకొక టేబుల్ తయారు చేసి పెట్టచ్చు అన్నమాట. అది యంత్రం తీసుకుంటుంది. కొన్ని పదాలు కలిపిన తర్వాత ఇది ఏ భాష ఏ మాండలికం అనేది కంప్యూటర్ ఐడెంటిఫై చేస్తుంది. అదే దీంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట. ఒక చిన్న ఇది తాడును కోసి ఆయు పోసి మాల్యను తన ఒంటికి పోసి మాయను మహిళ సత్యం చేసే మహామహితాత్ముడు మంగళి అని చెప్పి ఒక పదాన్ని ఇచ్చి నేను కంప్యూటర్ని ట్రాన్స్లేట్ చేయమని చెప్పింది. కంప్యూటర్ని ట్రాన్స్లేట్ ఏదో మిగతా అంతా చేసింది. మహితాత్ముడు మంగళి అని అంటే అక్కడ దోబి అని ఇచ్చింది అన్నట్టు. కంప్లీట్ గా మార్చేసింది యంత్రం. ఎందుకంటే ఆ పదాలు తనకు అర్థం కాలేదు, మెషిన్కి అర్థం కాలేదు. అంటే మెషిన్కి అర్థం కాలేదు, మెషిన్ తప్పు కాలేదు, మన తప్పే. అంటే అందులో మనకు ఉన్న పదాలకి ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. సో అది కరెక్ట్ చేసే పద్ధతి, అది కరెక్ట్ చేసే మనమే చేయాలి. మెషిన్ అయితే చేసుకోలేదు, ఓన్గా చేసుకోలేదు. తర్వాత ఇందులో పరిష్కారాలు ఏంటంటే వీటికి మనకి సవాళ్ళు ఉన్నాయి. పరిష్కారాలు అంటే డేటా సేకరణ అనేది మనం చేసుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనూ. స్థానిక భాష పరిశోధనలు కూడా చేయాలి. అందులోనూ భాష మాండలికాలు అధ్యయనం చేయాలి, వాటికి అందించాలి. తర్వాత నమూనా కస్టమ్స్ అండ్ నమూనా అభివృద్ధి, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క నమూనా అందించాలి. ఆ నమూనాలు మనమే చేయాలి. నిరంతర సమీక్ష చేస్తూ ఉండాలి వీటిని. సాంకేతిక శిక్షణ కూడా అవసరం ఉంటుంది, సాంకేతిక అభివృద్ధి కూడా ఉంటుంది. వీటిని చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనం చేసేటప్పుడు వీటన్నిటిని మనం చేయొచ్చు. వీటిని చేయాలంటే మనకి భాషాభిమానులు ఉండాలి, భాష తెలిసిన వాళ్ళు ఉండాలి. కొన్ని లక్షల మందికి, ఇప్పుడు మనం ఉన్న వాటిలో తీసుకుంటే కొన్ని లక్షల మందికి ఒక్క తెలుగు తెలిసిన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ అవి ఇంకా మనకి దానికి సరిపడగా మనం చేసుకోవాలని వీటిని ఇంకా ముందుగా అభివృద్ధి చేస్తే వీటిని బాగా ఉపయోగపడుతుందని నా అభిలాష, నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీకు ధన్యవాదాలు సార్. మీరు చాలా విలువైనటువంటి సమాచారాన్ని మాకు అందించారు. అందుకు మా కళాశాల నుండి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ సమయంలో గౌరవ అతిథి ప్రసంగం ఉంది. శ్రీ తురిమెల్ల మాధవ్ గారు మనకు గౌరవ అతిథిగా విచ్చేస్తున్నారు. సో వారికి ఆహ్వానం పలుకుతూ వారిని పరిచయం చేయవలసిందిగా డాక్టర్ ఎస్ సోమశేఖర్ వృక్షశాస్త్ర అధ్యాపకుల వారిని ఆహ్వానిస్తున్నారు. Thank you, madam. Ladies and gentlemen, good evening. It is our privilege to welcome and pleasure to introduce a renowned expert and visionary in the realm of Hindu studies and community service, a leading voice in Hindu scholarship and community leadership. Please join us in welcoming a highly respected and accomplished intellectual who has made significant contributions to the global understanding of Hindu philosophy and culture. Sri Madhava Turumella is a renowned Hindu scholar, writer, broadcaster, and community leader. Born and raised in India, he received traditional training in Hindu scriptures and Sanskrit. He holds degrees in
business statistics and computer sciences, and serves as a senior consultant at Tata Consultancy Services. Shri Tirumalla is a prolific author, speaker, and broadcaster who has made significant contributions to promoting Hindu philosophy and culture globally. He has written extensively on Hindu philosophy, delivered lectures worldwide, and founded a UK-based Hindu think tank, Razabodh. His recent publication, Humans Without Borders, explores the interconnectedness of humanity. Shri Tirumalla's work bridges ancient wisdom with contemporary issues, earning him awards like one of the 9 jewels of Indian culture in the UK, Navaratna, and Bharat Gaurav. He has also delivered lectures at the UK Parliament and been recognized for his expertise in big data analytics. Shri Madhava Tirumalla is a multifaceted intellectual who has made significant contributions to Hindu philosophy, culture, and community service. Through his writings, lectures, and initiatives, he has successfully bridged ancient wisdom with contemporary issues, inspiring a global audience. His commitment to promoting unity and understanding is truly commendable, and his work continues to leave a lasting impact on the world. We are so delighted to introduce such an exceptional individual to this prestigious international webinar. Dear sir, we are honored to have you with us today. The floor is now yours. Please go ahead and share your valuable insights with us. Thank you, one and all. Thank you. Can you hear me? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Okay. Om Yam Rushayo Mantrakuto Manishinaha Anvaicham Deva Tapasashramena Tam Devim Vacham Havishaya Jamahe Sano Dadatu Sukratasya Loke. భాష అనేటువంటి విషయంలో అనువాదం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ అనువాదం అనేటువంటి సదస్సు నిర్వహిస్తున్నటువంటి సంచాలకులు వింధ్యవాసిని గారికి, సహ సంచాలకులు దాసరి గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు డాక్టర్ ఎం ఇందిరాశాంతి గారికి, అదేవిధంగా ఆచార్య కట్టా వెంకటేశ్వర్లు గారికి నమస్కారాలు తెలుపుతున్నాను. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం నడుపుతున్నందుకు నేను ఉదయం నుంచి చాలా కుతూహలంగా వింటున్నాను. నేనంతా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు అనారోగ్యం వల్ల. ఎక్కువ సమయం తీసుకోను, కరెక్ట్ గా 3 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. దయచేసి 3 నిమిషాలు మాట్లాడని ఏమనుకోవద్దు. చెప్పా వెంకటేశ్వర్లు గారు, చెప్పా గాంధీ గారు చెప్తున్నటువంటి మొత్తం విన్న తర్వాత నాకెందుకో ఆయన ఎందుకో ఎందుకంటే ఇది యూనివర్సిటీకి సంబంధించినది కాబట్టి ఎందుకు భయపెట్టేశారేమో అని అనిపించింది. నాకు చాలా చక్కగా నచ్చింది ఏంటంటే ఆచార్య విస్సాలి శంకర్రావు గారు చెప్పినటువంటి ఈ అనువాదంలో పిల్లలకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది చెప్పారు సరే. 700 రూపాయలు వస్తాయి పేజీకి అనువాదం చేస్తే అని. అది చాలా తృప్తిగా మనసుకు నచ్చింది. అవును, పిల్లలకి మనం ఏది చేసినా కూడా భవిష్యత్తుకి మనం చేసేటటువంటిది ఏదైనా కూడా భవిష్యత్తుకి మన పిల్లలకి నిరుద్యోగ సమస్యగా మారకూడదు. సరే, విషయానికి వస్తే ఏంటంటే నేను నా చిన్నతనంలో ఆచార్య తెనుగునెంక తుమ్మల సీతారామూర్తి చౌదరి గారి ఉపన్యాసం విన్నా. ఆయన సత్కారం చేశారు. ఆయన చేస్తే ఆయన మాట్లాడారు, చాలా వృద్ధప్పటికే. మాట్లాడితే మొదటి 2-3 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాలేదు ఏం మాట్లాడారు అనేటువంటిది. అర్థం కాకపోతే నాయనా నేను ఇప్పటిదాకా అచ్చ తెలుగులో మాట్లాడానురా, మన పూర్వీకులు మాట్లాడుకునే తెలుగులో మాట్లాడానురా నాయన అన్నారు. అందరూ అయ్యో నిజమా ఇది తెలుగా అనే అందరూ అనుకున్నారు. అప్పుడు నేను విన్నానంటే నేను స్వయంగా నాకు కూడా అర్థం కాలేదు, కలగపోయాను. అది నేను ఎందుకు చెప్తున్నానంటే గాంధీ గారి యొక్క ఈ కృత్రిమ మేధ ఏదైతే ఉందో దీంట్లో ఈ వ్యవహారంలో మనం ఏమిటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన భాష మనం ఏదైతే ఒకసారి మనం కంప్యూటర్కి అందజేసిన తర్వాత ఆ భాష తిరిగి ప్రత్యేకించి మనని సమస్యల్లోకి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఉదాహరణకు ఆయన యొక్క ఉపన్యాసం అంత తెలుగులో మాట్లాడేది ఇప్పుడు తెలుగే, అది తెలుగే, మనం మాట్లాడేది తెలుగే, తత్సమాలు తద్భవాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏమిటంటే నా
నేను అనుకునేదల్లా ఇంకొక నిమిషంలో ముగిస్తాను, ప్రామిస్. నేను అనుకునేదల్లా ఏంటంటే, ఇది కృత్రిమ మేధాన్ని మనం ఏదైతే అనుకుంటున్నాము ఇప్పుడు ఏమిటంటే, మాధవ రోడ్డు మీద అనే ఒక మాట అన్నాం అనుకోండి, వెంటనే మన మేధ ఊహిస్తుంది రోడ్డు మీద ఈత్తున్నాడు అని అనగలుగుతామా? లేదు కదా. రోడ్డు మీద ఎక్కడ ఈత్తాం? రోడ్డు మీద నడుస్తాడు. మాధవ రోడ్డు మీద అని ఆపితే తర్వాత వచ్చేటటువంటి పదాన్ని ఏమిటంటే, ఈదుతున్నాడు, నడుస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు, దొర్లుతున్నాడు అనే 4 పదాలలో ఏ పదాన్ని మనం ఊహిస్తాం కదా. మనం అదే అనుకుంటాం కదా, పదాన్ని పూరించండి అని. ఆ విధంగా నడుస్తున్నాడు లేదా పరిగెత్తుతున్నాడు అనేటువంటి పదాలకి స్టాటిస్టికల్ గా, అంటే స్టాటిస్టికల్ గా దీనికి ప్రత్యేకించి ఓకే ఖచ్చితంగా రోడ్డు మీద మాధవ్ అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి నడుస్తుంటాడు కాబట్టి పరిగెత్తడు అనేటువంటిది ఊహించగలుగుతుంది. అది కృత్రిమ మేధ, అంతవరకే. అంతకు మించి దానికి ప్రత్యేకించి ఏంటంటే మనం ఇంకొకటి ఏది ఆపాదించకూడదు. ఆపాదిస్తే ఏంటంటే అది అందుకే అది ఊహల్లోకి వెళ్తుంది. అది నేను అనేది ఏంటంటే, శంకర్ గారు చెప్పినటువంటి ఏదైతే ఉందో, పిల్లల్ని వీలైనంత వరకు మనం ఏమిటంటే ప్రోత్సహించటం, అనువాదం గురించి ప్రోత్సహించాలి. కృత్రిమ మేధ అనేటువంటిది మనం ఏంటంటే మ్యాథమెటిక్స్ తర్వాత ఏంటంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ భాష కంటే దాని మీద ప్రత్యేకించినటువంటి విషయాల్లో దాన్ని నడిపితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక చివరిగా నా ముగింపు వాక్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ ప్రపంచంలో అనువాదం అనేటువంటి విషయంలో నాకు భాషాత్మక అనువాదం కంటే భావాత్మక అనువాదమే నాకు చాలా నచ్చుతుంది. భావమే ముఖ్యం, భాష కాదు. ఎందుకంటే మనం పుట్టినటువంటి బిడ్డ, మీరు పుట్టినటువంటి బిడ్డని మీరు ఒక్కసారి చూడండి. చాలా చిన్న పసిపిల్లని కందనుకోండి, ఉదాహరణకి ఒక పసిపాప గడప దగ్గర ఆడుకుంటోంది. ఒక వ్యక్తి తలుపు తట్టాడు, ఊహించండి. ఇది ఒక వ్యక్తి తలుపు తట్టాడు, తల్లి వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీయంగానే మీరు ఆ పసిపాపని గాని మీరు మూడవ వ్యక్తిగా నిలబడి మీరు ఆ పసిపాపని గమనించండి, తల్లిని గమనించద్దు, వచ్చినటువంటి వ్యక్తిని గమనించద్దు, పసిపాపని గమనించండి. పసిపాప ఏం చేస్తుందంటే తల ఎత్తి మొదట ఆ వ్యక్తిని చూస్తుంది, తర్వాత తల్లిని చూస్తుంది, తల్లిని వ్యక్తిని మార్చి చూస్తుంది. సడన్ గా పాప ఏడుస్తుంది. ఎందుకు ఏడ్చిందిరా అంటే, ఆ తల్లి మనసులో ఏ భావం అయితే ఉందో ఆ వ్యక్తి, వచ్చినటువంటి వ్యక్తి పట్ల ఆ భావాన్ని పసికందు తనంతట తనగా గ్రహించగలుగుతుంది. ఇది తల్లికిను పసికందుకు ఉన్నటువంటి ఒక పేగు సంబంధం అని అంటామే. ఒక విధంగా ఏంటంటే దీన్ని మనం వ్యక్తీకరించలేనటువంటి ఒక భావము ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకొని ప్రపంచ వ్యాప్తమై ఉన్నది. ఇదే అనాహతం అంటారు, దీన్ని కొట్టబడినటువంటిది ఈ భావం. ఈ భావమే మనం ఎప్పుడైతే రచనలలో ఈ భావాన్ని మనం కానీ పట్టుకోగలిగితే, ఈ భావం వల్ల అనువాదం రసాత్మకంగా మారుతుంది అనేటువంటి ఉద్దేశం నేను వ్యక్తపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు. ప్రత్యేకించి వింధ్యవాసుల గారికి ప్రత్యేకించి నమస్కారాలు, ఆచార్య రామనాథం గారికి, అయ్యా పేరున అందరికీ మహానుభావులందరినీ ఇక్కడ చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. అసలు నాకు అంత స్థాయి లేదు, కానీ పిలిచారు, ఆదరించారు, చాలా సంతోషం. నమస్కారం. మీరు కంటిన్యూ చేయండి. లేరు సార్, మేడం లేరు, మీరు చేయండి మేడం. మేడం ఉన్నారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. కూర్చోండి మేడం. మేడం ప్రిన్సిపల్ మేడం, ప్లీజ్ రెస్పాండ్. మేడం ప్రిన్సిపల్ మేడం, వాష్రూమ్ బయట ఇంటికి వెళ్ళాను అప్పుడే, లోపల ఉంటే కూడా స్టక్ అయిపోయింది. వస్తాం అనుకుంటారు, ఇది ఎంత తొందరగా అప్రోచ్ చేస్తామంటే ఉండదు. మేడం మీరే పిలిచండి, పర్వాలేదు.
సార్ వచ్చేలోపు చిన్న ఇది చెప్తాను సార్. ఇది కృత్రిమ మేధ ఉపయోగం ఏంటంటే మనం అప్పటికప్పుడు ట్రాన్స్లేట్ చేసే పద్ధతి కోసం కృత్రిమ మేధం ఉపయోగించాలి. అంతేగాని ఒక బుక్ రాయడానికో లేకపోతే దాన్ని కృత్రిమ మేధం ఉపయోగించకూడదు. మనకి ఇన్స్టెంట్ ట్రాన్స్లేషన్ అని అంటారు కదా. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఒక నాన్ తెలుగు వాళ్ళకి వినాలనుకోండి, అప్పుడు ఏ విధంగా వింటారు? వాటి కోసం కృత్రిమ మేధను ఉపయోగించాలి. అది నా ఉద్దేశం. ఈ అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసినటువంటి గౌరవ అతిథి డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు, వారు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు. వారు అమెరికా నుండి ప్రసంగించబోతున్నారు. వారిని పరిచయం చేయాల్సిందిగా డాక్టర్ కేజీ మల్లికార్జున సార్ గారిని కోరుకుంటున్నాను. సభా సరస్వతికి నమస్సుమాంజలి. తెలుగులో అనువాద సాహిత్యము సమాలోచన అనే 2 రోజుల ఈ అంతర్జాతీయ సదస్సుకు హాజరైనటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు తరఫున డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి సాగర స్వాగతం. డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయ, సాహిత్య, సంగీత, నృత్యాంశాలను అభిమానిస్తూ వాటి యొక్క ఇతోధిక కృషికి ప్రోత్సహిస్తూ దాని యొక్క వ్యాప్తికి తన వంతు కృషికి సల్పిస్తున్నారు. అదేవిధంగా అమెరికాలోని అతి పెద్దదిగా ప్రసిద్ధిగాంచినటువంటి మహాత్మా గాంధీ స్మారక విగ్రహాన్ని డల్లాస్ నగరంలో నెలకొల్పినటువంటి వారిలో ఈయన కూడా ప్రముఖుడు. స్థానిక స్థాయిలో డల్లాస్లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘానికి, అదేవిధంగా జాతీయ స్థాయిలో అమెరికాలో తానా అంటే ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి అధ్యక్షులుగా విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దశాబ్ద కాలానికి పైగా విజయవంతంగా నడుస్తున్నటువంటి నెల తెలుగు వెన్నెల సాహిత్య విభాగపు వ్యవస్థాపకునిగా కూడా సార్ ఉన్నారు. ప్రస్తుతం తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకునిగా, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులుగాను, మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కు వ్యవస్థాపక చైర్మన్ గాను, అలాగే అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ అమెరికాలో తెలుగు యొక్క సువాసన గుబాలింపులు విస్తరింపజేయడానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి కృషి వల్లభుడు. గత 3 దశాబ్దాల అకుంఠిత సాహిత్య సామాజిక సేవలకు గుర్తింపుగా అనేక రకాలైనటువంటి జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు సార్ను వరించడం జరిగింది. దీంతో పాటుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి మండలి వెంకట కృష్ణారావు సాహితీ విశిష్ట పురస్కారంతో పాటు గీతం విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి సార్కు గౌరవ డాక్టరేట్ అందింది. ఇది అందుకున్నటువంటి తొలి ఏకైక ప్రవాస భారతీయుడు సార్ గారు. కాబట్టి మొత్తంగా ఏ సంఘానికి నాయకత్వం వహించినా, ఏ పదవికి ఆ సంఘానికి వన్నె తెస్తూ ఆద్యతతో ఆశయ సిద్ధి గావించగలిగినటువంటి దార్శనికులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి ఈ యొక్క సమావేశానికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను గౌరవంగా పరిచయం చేసినటువంటి ఆచార్యులు మల్లికార్జున గారికి, ఈరోజు కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లస్టర్ విశ్వవిద్యాలయపు అనుబంధమైనటువంటి కళాశాల యొక్క 2 రోజుల అంతర్జాతీయ సదస్సు. దీంట్లో తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అనేది ఒక గొప్ప అవసరమైనటువంటి అంశం మీద సమావేశాన్ని 2 రోజులుగా నిర్వహిస్తున్న వారందరికీ, ముఖ్యంగా సభాధ్యక్షులు డాక్టర్ ఎం ఇందిరాశాంతి గారు ప్రిన్సిపాల్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు, తోటి గౌరవ అతిథులు, విశిష్ట అతిథులు, ప్రత్యేక అతిథులు, ఆత్మీయ అతిథులు అందరకు
అలాగే ఈ సదస్సును అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సదస్సు సంచాలకులు డాక్టర్ వింజవాసిని దేవి గారికి, సహ సంచాలకులు రాముదాసు గారికి, అమెరికా దేశంలో టెక్సస్ రాష్ట్రంలో డాలస్ నగరం నుంచి ప్రవాసాంధ్రులందరి తరపున ప్రత్యేకమైనటువంటి శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు తీసుకున్నటువంటి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది మూలాలను కనుక పరిశీలించినట్లయితే మనకు తెలుగు అనువాదం అనేది ఎప్పటి నుంచో ప్రారంభమై ఉన్నది. ఉదాహరణకి రాజరాజ నరేంద్రుడి కోరిక మీద సంస్కృత భాషలో ఉన్నటువంటి వ్యాస భారతాన్ని ఆదికవి నన్నయ్య తెలుగు భాషలోకి అనువదించడంతో అనువాద ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్పవచ్చు. అయితే నన్నయ్య చేసింది స్వేచ్ఛానువాదమే తప్ప యథా మూలానువాదం కాదు. అనువాదం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కళ. ఒకే భాషలో రాసే రచయితలా కాకుండా ఈ అనువాద రచయితలకు కనీసం 2 భాషల్లో కేవలం ప్రవేశమే కాక ప్రతిభ కూడా ఉండాలి. అనువాదాన్ని యథాతథంగా చేస్తారా లేదా స్వేచ్ఛానువాదం చేయడానికి ఇష్టపడతారా, ఎందుకు అనే అంశాలను మనం పరిశీలించాలి. ఏ భాష నుండి అనువాదం చేస్తున్నారో ఆ భాషలోను, ఏ భాషలోకి అనువాదం చేస్తున్నారో ఆ భాషలోను, రెండింటిలోనూ అనువాద రచయితకు ఉండాలి. అప్పుడే భావం చెడిపోకుండా ఆ అంశం అనువాదం అవుతుంది. తెలుగులోంచి అనువదించగలిగిన వారు అనువాదం చేస్తున్నారా? చేసినవి అచ్చేసే ఏంటి ఇతర భాషా ప్రచురణకర్తలు ఉన్నారా? ఆయా భాషకుల పాఠకులు వాటిని ఆదరిస్తున్నారా? ఈ ప్రక్రియలో ఉన్నటువంటి సవాళ్ళు ఏమిటి? సాహిత్యానువాదం ఆవశ్యకత, ప్రాముఖ్యత ఏమిటి? ప్రభుత్వాలు, వివిధ సాహితీ సంస్థలు ఈ విషయంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ, చేస్తున్న కృషి ఎంత అనే విషయాల మీద దృష్టి పెట్టవలసినటువంటి సమయం ఇది. మన సాహిత్యం ఇతర భాషల్లోకి వేగంగా అనువాదం కాకపోతే మన సాహితీవేత్తలైనటువంటి పండితులైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, పుట్టపర్తి, జాషువా, దేవులపల్లి, కరుణశ్రీ, దాశరథి, త్రిపురనేని, సినారే, రావూరి లాంటి సాహితీ దిగ్గజాలు చేసినటువంటి, సృష్టించినటువంటి సాహిత్యం మనకే, ఇంకా చెప్పుకోవాలంటే మనలో సాహిత్యాభిలాషం ఉన్న కొంతమందికి మాత్రమే మిగిలిపోతే, వారికే పరిమితం అయిపోతే అది వాంఛనీయమా? ఈ సాహితీవేత్తల గొప్పదనం ఇతర భాషల వారికి ఎలా తెలుస్తుంది? భారతీయ భాషల నుండి, విదేశీ భాషల నుండి తెలుగులోకి ఆదాన ప్రదానాలు జరిగాయి. అయితే ఇతర భాషల నుండి తెలుగు భాషలోకి అనువాదం అయినట్లుగా తెలుగు భాష నుండి ఇతర భాషల్లోకి అంతగా అనువాదం కావడంలా జరిగినా కానీ ఆ రచనలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే దానికి కారణాలు కూడా మనం పరిశోధించాలి. మనకు బెంగాలీ సాహిత్యం మీద ఉన్నటువంటి మమకారంతో హిందీ తర్వాత బెంగాలీ నుంచే ఎక్కువగా తెలుగులోకి అనువాదాలు వచ్చాయి. ముఖ్యంగా 1950-60 పూర్వం బెంగాలీ సాహిత్యం విపరీతంగా తెలుగులోకి అనువాదం అయింది. బంకిం చంద్ర, రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్, కిషన్ చందర్, ప్రేమ్చంద్, తారాశంకర్ బెనర్జీ మొదలైన వారి రచనలు విస్తారంగా తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే శరత్ సాహిత్యం సమస్తం కూడా తెలుగులోకి వచ్చింది. శరత్ నవలల గొప్ప భావ విప్లవాన్ని తీసుకొచ్చాయి. సాహిత్యం మీద పాఠకుల మమకారాన్ని బాగా ఇనుమడింపజేశాయి. శరత్ జీవిత చరిత్రకు జ్వాలాముఖి చేసినటువంటి అనువాదం చాలా రమణీయమైనటువంటిది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి 1000 పడగలు నవలను ప్రముఖ సాహితీవేత్త, పండితులు, రాజనీతిజ్ఞుడు, మన దేశ పూర్వ ప్రధాని, భారతరత్న పివి నరసింహారావు గారు 1968లో సహస్ర ఫండ్ గా దాన్ని హిందీలోకి అనువదించారు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, అప్పుడు
పివి నరసింహారావు గారు రాజకీయాల్లో చాలా చురుకుగా ఉన్నారు. అంటే ఆ సమయంలో ఆయన మంథని నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా కూడా ఉంటూ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ అనువాదం చేసినటువంటి వ్యక్తి. ఆ సాహిత్య వికాసానికి రాజకీయాలు అడ్డంకు కావు అని నిరూపించినటువంటి మహాపండితుడు పివి నరసింహారావు గారు. ఆ తర్వాత అదే సహస్ర ఫండ్ని హిందీ నుంచి ప్రముఖ రచయిత్రి ప్రభావతి దేవి గుజరాతీ భాషలోకి, ఆచార్య ఆర్వి సుందరం గారు కన్నడ భాషలోకి అనువదించారు. అటు పిమ్మట అరుణ వ్యాస్, ఆత్రేయ శర్మ, వైదేహి శశిధర్, నారాయణ స్వామి, సుబ్బారావు గారు అనే 5 రచయితలు 1000 పడగల్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఈ అనువాదాల వల్ల కనీసం విశ్వనాథ అనే ఒక మహాపండితుడు, కవి, రచయిత ఉన్నారని ఇతర భాషల వారికి కొంతవరకు తెలిసింది. కమ్యూనిస్టు ప్రణాళిక అనేక భాషల్లోకి అనువాదం కావడం వల్లనే సమసమాజ స్వప్న సాకారం సాధ్యమని ప్రపంచంలో కొంతమంది విశ్వసించారు. మార్క్స్, ఎంగెల్స్ రచనల అనువాదాల కారణంగానే ఆ సిద్ధాంత బలం లోకానికి తెలియవచ్చింది. అలాగే రామాయణం, మహాభారతం అనేక భాషల్లోకి అనువాదం కావడం ద్వారా ఈ దేశంలోని ఇతిహాసాల మూలాలు విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. అలాగే మ్యాక్సిమ్ గోర్కీ రాసినటువంటి అమ్మ నవల చదివి మార్క్సిజానికి ఆకర్షితులైన వారు అనేకులు. రవీంద్రనాథ్ రాసినటువంటి గీతాంజలిని చదివి ఉత్తేజితులైన వారు ఎందరో ఉన్నారు. బెంగాలీల సాహిత్యానువాదాలు చదివి శరత్, ప్రేమచంద్రుల సాహిత్యానికి ముగ్ధులైన వారు అనేక మంది. హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారు ఉమ్మర్ ఖయాం రూబాయిలను తెలుగులోకి అనువదించారు. వేమన సాహిత్యాన్ని తెలుగు భాషా సేవకుడు సిపి బ్రౌన్ ఆంగ్లంలోకి అనువదించగా దాన్ని చదివి పాశ్చాత్య సాహిత్యవేత్తలందరూ మెచ్చుకున్న తర్వాత కానీ మన వేమన యొక్క సాహిత్య ప్రతిభ మనకు తెలియలే. ఒకవేళ సిపి బ్రౌనే గనక ఆ సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఉండకపోయినట్లయితే వేమన సాహిత్యం అంతా కూడా కాలగర్భంలో కలిసిపోయేది. వేమన అనేటి ఒక తెలుగు రచయిత, ప్రజాకవి ఉన్నారనే విషయం కూడా ప్రజలకు తెలిసేది కాదు. ఉర్దూ కవి సమ్రాట్ మిర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ రాసినటువంటి గీతాలని మహాకవి దాశరథి తెలుగులోకి గాలిబ్ గీతాలుగా అద్భుతంగా అనువదించారు. కేవలం 2 పాదాలు ఉన్న ఒక్కొక్క పద్యాన్ని తెలుగులోకి అనువదించడానికి ఎన్నో రోజులు పట్టింది ఆయనకి. సంపూర్ణంగా మూలార్థం రాకుంటే మళ్ళీ రాయాల్సి వచ్చేది, మార్పులు చేయాల్సి వచ్చేది. ఇది అనువాదం, అనుసరణ కాదు. ఈ గాలిబ్ గీతాల గ్రంథాన్ని ఆ కాలంలో దాశరథి గారు పద్మవిభూషణ్ నరసింహరాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం చేయడం విశేషం. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర నవలను పుట్టపర్తి నారాయణాచార్యులు గారు మలయాళంలోకి అనువదించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలిను తెలుగులో అనేకులు అనువాదం చేశారు. అందులో బెల్లంకొండ రామదాసు చలం చేసినటువంటి అనువాదాలు అపురూపమైనవి, మరలా పాఠకుల చేత చదివించాయి. ప్రఖ్యాత రచయిత కొడవటి గంటి కుటుంబరావు గారి కుమార్తె అయినటువంటి శాంతసుందరి గారు గత 40 సంవత్సరాలుగా అనువాద రంగంలో విశేషమైనటువంటి కృషి చేసి హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఆ కవిత్వాన్ని నవల, కథ, నాటకం, వ్యాసాలు, వ్యక్తిత్వ వికాసం ఇలా పుస్తకాలుగా 68 సాహిత్య పుస్తకాలను వివిధ భాషల్లోకి అనువాదం చేశారు. అయితే ఈ అనువాదం చేసేవారికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా భాష మీద పట్టు లేకపోయినట్లయితే అది హాస్యానికి, అపహాస్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ 2 భాషల్లోనూ రాసే రచయితకి లేదా అనువాదం చేసే రచయితకి పట్టు ఉండి తీరాలి. ఉదాహరణకి ఒక వార్త చూసినట్లయితే ఇది 2016 జూన్లో వచ్చిన వార్త. ప్రముఖ పాత్రికేయుడు బండారు శ్రీనివాసరావు గారు ఒకసారి ఇలా రాశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆ కాలంలో మిషన్ కాకతీయ గురించినటువంటి వార్త ఒకటి తెలుగు పత్రికలో వచ్చింది. మిషన్ అనే పదానికి మర లేదా యంత్రము అని మనం భాషను చెప్పుకోవచ్చు. అయితే ఆ వార్త రాసినటువంటి విలేకరికి తెలుగు భాష మీద ఎంత పట్టుంది అంటే దాన్ని యథాతథంగా అనువాదం చేస్తూ ఆ మిషన్ కాకతీయని యంత్ర కాకతీయ అని రాశాడు. అది
అదేవిధంగా వార్తాపత్రికలో ప్రచురితమైంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వార్త రాసినటువంటి వార్తా విలేకరకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంతో పాటు దాన్ని ప్రచురించినటువంటి చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి సంపాదక వరకు ఏం చేస్తున్నారు, సంపాదకుడి యొక్క బాధ్యత ఎంతవరకు ఆ పత్రికలో, అది ఏం వస్తున్నది, ఏం రాస్తున్నారు, పాఠకులు ఏమి చదువుతున్నారనేటి విషయాన్ని వీళ్ళు పరిశీలించకుండా పత్రికల్లో ఇలాంటి వార్తలు రాస్తే అది అపహాస్యానికి గురవుతుంది. అలాగే గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యుత్ వినియోగ భారం తగ్గించేందుకు గాను ప్రతి ఇంటికి ఒక ఎల్ఈడి బల్బ్ ఇద్దామని బల్బులు సరఫరా చేశారు. అవి సరఫరా చేసినటువంటి ప్యాకెట్ల మీద ఏం రాశారంటే ఒకవైపు ఇంగ్లీష్లో ఎల్ఈడి బల్బ్ అని రాశారు, అంతవరకు బాగానే ఉంది. అయితే మరోవైపు దాన్ని తెలుగులో రాయడం కోసం దారి తీసింది బల్బు అని రాశారు. అంటే తెలుగులో అనువాదం లెడ్ అనే దానికి దారి తీసింది బల్బు అనే దానికి ఎల్ఈడి బల్బుకి సంబంధం లేనటువంటి అనువాదం అది. ఆ విధంగా పత్రికల్లో ప్రసార మాధ్యమాల్లో తెలుగు భాష కూని అవుతూ అనువాదం చేస్తే అది అపహాస్యం అవుతుంది, అది ఉచిత వినోదాన్ని కలిగించే ప్రక్రియగా అవుతుంది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మన తెలుగు భాష పరిస్థితి ఇప్పుడే ఎలా ఉంటే మాతృభాష సరిగా రానటువంటి తెలుగులో వారి పేరు కూడా రాసుకోలేనటువంటి తరాన్ని తయారు చేసినటువంటి పాలకులు భావితరాలకు అందించే బహుమానం ఏమిటి, ఇచ్చే సమాధానం ఏమిటో మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరచడానికి అనువాద కార్యశాలలు, అనువాద పోటీలు నిర్వహించి ప్రోత్సాహ బహుమతులు అందించడం ద్వారా కొంతవరకైనా ప్రయోజనం ఉంటుంది. ఒక పక్కన పొరుగునున్నటువంటి తమిళనాడులో సాహిత్య ప్రతిభ ఎలా ఉందో ఒకసారి పరిశీలించి దాన్ని మనం అనుసరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఉదాహరణకి తమిళ సాహిత్యాన్ని ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదం చేయడానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రచయితలకు అనువాద ఆర్థిక సహాయం ప్రకటించారు. సుప్రసిద్ధ రచయిత తమిళ రచయితలైనటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలైనటువంటి పెరియార్, సిఎన్ అనాదురై, కరుణానిధి లాంటి సాహితీవేత్తలు సృష్టించినటువంటి సాహిత్యంతో పాటు భారతీదాసన్, రాజానారాయణన్, కన్నదాసన్, వైరిముత్తు, అళగిరి స్వామి లాంటి ప్రముఖ కవులు రచించినటువంటి రచనలను పోలిష్, నార్వేయన్, అరబిక్, స్లోవోక్, హంగేరియన్, ఇటాలియన్, వెల్ష్, ఆంగ్లం, ఫిలిపినో, లిథువేనియన్, స్పానిష్, ఫ్రెంచ్ లాంటి అనేక విదేశీ భాషల్లోకి అనువాదం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఇస్తున్నటువంటి ఆర్థిక సహకారం, ప్రోత్సాహం ఎంత అని అభినందించదగ్గ విషయం. తమిళనాడులో ఈ సంవత్సరంలోనే జనవరి 16 నుంచి 3 రోజుల పాటు చెన్నైలో చెన్నై ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ అంగరంగ వైభవంగా జరిగింది. అనేక దేశాల నుండి వందలాది ప్రసిద్ధ రచయితలు, ముద్రణా సంస్థలు, సాహిత్యాభిలాషులు ఈ పుస్తక మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేశారు. రష్యన్ అనువాదాలు గొప్ప స్ఫూర్తి. కొన్ని తరాల పాటు తెలుగులో పాఠకుల సంఖ్యను పెంచడానికి తెలుగులోకి వచ్చినటువంటి సోవియట్ సాహిత్యానువాదాలు తోడ్పడ్డాయి. అలాగే కమ్యూనిస్టు ఉద్యమాల్లోకి వేలు లక్షలుగా జనాలు తరలి రావడానికి ప్రేరణగా నిలిచింది ఈ సాహిత్యం. తెలుగు సాహిత్యంలో ఇవాళ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది కవులకి, రచయితలకు కూడా సోవియట్ సాహిత్యమే గొప్ప స్ఫూర్తి. గోర్కీ, పుష్కిన్, దోస్తోయెవ్స్కీ, లెర్మంతోవ్, టాల్స్టాయ్, చెంగీజ్ ఐత్మతోవ్ వంటి రచయితలు రాసినటువంటి సాహిత్యం, ఆ అనువాదాలు తెలుగు సాహిత్యం మీద చూపినటువంటి ప్రభావం ఎంతో ఉంది. కనుక మన సాహిత్యం, తెలుగు సాహిత్యం ప్రపంచ భాషల్లోకి తర్జుమా అయితే తప్ప మన భాషా వైభవం ఇతరులకి, అలాగే విశ్వ సాహిత్యంలో వస్తున్నటువంటి మార్పులను మనం తెలుసుకోవాలన్నా కూడా అనువాద సాహిత్యం మీద పెట్టవలసినటువంటి శ్రద్ధ చాలా అవసరం. అలాగే ఎక్కడికో వెళ్ళవసరంలా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు వచ్చినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులన్నీ కూడా ఆంగ్లంలో ఉంటాయి. గ్రామీణ ప్రాంతంలో ఆంగ్లంతో ఎటువంటి పరిచయం లేని వారికి ఈ ప్రభుత్వ ఉత్తర్వులు ఎప్పుడూ ఎలాంటి అర్థాన్ని ఇవ్వవు. కాబట్టి తెలుగు, ఆంగ్ల భాషల్లో నిష్ణాతులైనటువంటి అనువాదం చేయగలిగిన వారిని కనుక ప్రభుత్వం ఉద్యోగులుగా నియమిస్తే ఒక పక్క ఆంగ్లంతో పాటు మరొక పక్క తెలుగులో కూడా ఆ ప్రభుత్వ ఉత్తర్వులని
అర్థమయ్యేటట్టుగా జనబాహుళ్యం తీసుకువెళ్ళడం వల్ల కొంత ప్రయోజనం కలుగుతుంది. ఇలా ప్రతి విభాగంలోనూ తప్పనిసరిగా ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదమైన ప్రక్రియ ప్రారంభం కావాలి. అనేక శాఖల్లో ప్రభుత్వంలో ఉదాహరణకి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి శాఖల్లో వారు ఆంగ్లంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు కానీ వారు చేసే సూచనలు కానీ మరి రైతులకు ఎంతవరకు ఉపయోగపడతాయనేది ఆలోచించుకోవాలి. ఈ విధంగా పరిపాలనా విభాగంలో అన్ని శాఖలను తెలుగుని అమలుపరచవలసిన ఆవశ్యకత ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో కూడా ప్రభుత్వం విభాగంలో కానే కాకుండా న్యాయ పరిపాలన విభాగంలో కూడా తెలుగులో కనుక తీర్పులు వచ్చినట్లయితే తప్పనిసరిగా మన తెలుగు భాషకి కొంత ఉపయోగకరంగాను మేలు చేసిన వారు అవుతారు. ప్రభుత్వం ఈ విధంగా దృష్టి పెట్టడం అవసరం. తెలుగు మాధ్యమంలో కనీసం ప్రాథమిక స్థాయి వరకైనా తెలుగులో కనుక వారికి పునాది వేసినట్లయితే ఆ తర్వాత ఆంగ్లం, ఫ్రెంచి, జర్మనీ ఎన్ని భాషలను నేర్చుకోవచ్చు. ఉదాహరణకి ప్రపంచ దేశాల్లో జర్మనీని తీసుకున్నట్లయితే జర్మనీలో మాట్లాడేది జర్మన్ భాషే, ఆంగ్లం కాదు. కానీ వారు ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వ సాహిత్యం మొత్తాన్ని అవసరమైన దాన్ని అది ఏ విజ్ఞానం అయినప్పటికీ కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ విజ్ఞానమైనా కానీ ఉదాహరణకి మన వేదాలు మనకు ఉన్నటువంటి ప్రాచీన సంపద అంతా కూడా విశ్వ సంపద అంతా కూడా వారి దగ్గరే ఉంది. అయితే వారు ఏం చేసుకుంటారు, దాన్ని వచ్చిన దాన్ని అతి త్వరలో వెంటనే దాన్ని జర్మన్ భాషలోకి అనువదించడం వల్ల వారు ఎక్కడా కూడా కోల్పోవడంలా, భాషను కోల్పోవడంలా, విజ్ఞానాన్ని కోల్పోవడంలా. ఆ విధమైనటువంటి మార్పులు రాకపోయినంత కాలం మన భాష, మనకున్నటువంటి సాహిత్యం మన మధ్య కొంతమందికే పరిమితం అయిపోతుంది. దీని మీద విశ్వవిద్యాలయాలు కానీ, ప్రభుత్వాలు కానీ, సాహితీ సంస్థలు కానీ తప్పనిసరిగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. ఒకసారి నేను కేంద్ర సాహిత్య అకాడమీ వారితో మాట్లాడుతున్నప్పుడు మన తెలుగు భాషలోకి ఎందుకు ఎక్కువగా అనువాదాలు రావట్లేదు, తెలుగు భాషలోంచి ఎందుకు ఎక్కువగా అనువాదాలు ఇతర భాషలకు వెళ్ళడం లేదు అంటే దానికి వారు చెప్పిన సమాధానం ఏంటంటే ఇతర భాషలు తెలిసినటువంటి వారు తెలుగుతో పాటు ఇతర భాషలు తెలిసిన వారు చాలా తక్కువ, అందుకే మన సాహిత్యం బయటకు వెళ్ళడం లేదు అంటున్నారు. దానికి కావాల్సినటువంటి మూలాలు ఎక్కడున్నాయి, ఆ లోపం ఎక్కడుందో తప్పనిసరిగా అందరూ పరిశీలించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని మనం చేస్తూ ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదిక మీద చాలా మంది మిత్రులు ఉన్నా నాకు తెలిసిన వాళ్ళు, వారందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. తెలుగులో వెలువడినటువంటి ప్రముఖ అనువాద గ్రంథాలతో పాటుగా ప్రభుత్వాలు ఇవాళ అనువాద రంగానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యాన్ని, ఆవశ్యకతను గురించి, అదేవిధంగా అనేక శాఖల్లో అంటే ప్రభుత్వ అన్ని శాఖల్లో కూడా అనువాదాలు చేయించాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని తొడుగుల గారు చాలా వివరించారు. వారు ఇక్కడికి విచ్చేసి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని మీరు మ్యూట్ లో ఉన్నారు వింధ్య, మీరు మ్యూట్ లో ఉన్నారు. వాయిస్ రావట్లేదు మేడం. వింధ్య మీరు మ్యూట్ లో ఉన్నారు. మేడం మేడం వాయిస్ రావట్లేదు మేడం. మేడం మీ వాయిస్ వినిపించడం లేదు. వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఓకే. నో మేడం వాయిస్ రావట్లేదు మేడం. మీది మ్యూట్ లో పెట్టాను, ఒకసారి చూడండి మేడం. మీరు క్షమించండి అంతరాయానికి. తెలుగులో వెలువడినటువంటి ప్రముఖ అనువాద గ్రంథాలతో పాటుగా ఒకనాటి సోవియట్ అనువాద గ్రంథాలు మొదలుకొని తమిళనాడు ప్రభుత్వం అనువాద గ్రంథాలకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాల వరకు, అదేవిధంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా అనువాదాలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తొడుగుల ప్రసాద్ గారు వివరించారు. ఈ సందర్భంగా వారికి అమెరికా నుంచి వారు విచ్చేసి మా సదస్సులో పాల్గొని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. తదుపరి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ పతిపాక మోహన్ సార్ గారిని
ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అంతకంటే ముందుగా విశిష్ట అతిథి పరిచయం డాక్టర్ ఆర్ రోషన్న గారిని పదిపక మోహన్ సార్ గారిని వేదికకు పరిచయం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వినిపిస్తుందా మేడం? మేడం వాయిస్ వస్తుందా మేడం? వినిపిస్తుందిలే రోషన్ గారు, మాట్లాడండి. సదస్సు అధ్యక్షుడు రోషన్ సార్